బోర్ కొడుతుందా? బోర్ కొడితే చెప్పండి. నేను ఏదైనా సంఘానికి వెళ్తే సంతోషంతో ప్రభువుని ఆరాధిస్తారు, ప్రభు కూడా సంతోషంతో ఆశీర్దిస్తాడు. అదేందా? మనం సంతోషంతో ప్రభువుని ఆరాధిస్తే ప్రభు కూడా మన పట్ల సంతోషంగా ఆశీర్దిస్తాడు. అయిపోయింది. లోకంలో ఆశీర్వాదం అంటే ఏమిటి? ఇప్పుడు వచ్చాం. యాక్చువల్గా మాట్లాడుతున్న నేను పక్కా విగ్రహారాధికుడు. ఎంత విగ్రహారాధికుడు అంటే ఎప్పుడు గుర్తుండేది నాకు. మా తాతగారి పూరి జగన్నాథం గుడిలో పూజారి. మాది యాక్చువల్గా విజయనగరము, కానీ మా నాన్నగారు 1941లో వైజాగ్ వచ్చేసారు బతుకు తెరువు కొరకు. ఆయన బట్టల వ్యాపారం చేసేవారు. అయితే మా తాతగారు పూరి జగన్నాథం పూజారి కాబట్టి మా నాన్నగారు పూజారి అవ్వాలి. యాక్చువల్గా మా చిన్నన్న గారనే పూజారి అవ్వాలి, కానీ వాళ్ళు ఈ జీవన వ్యాపారంలో బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. మా నాన్నగారి పేరు పూరి జగన్నాథ గుడిలో పూజలు చేస్తున్నాడు కాబట్టి మా తాతగారు మా నాన్నగారికి జగన్నాథం అనే దేవుడి మీద, అంటే బొమ్మ మీద, గుడి మీద ఇప్పటికీ కూడా ఒరిస్సా వాళ్ళు దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మన ప్రెసిడెంట్ కూడా మన మోకరించింది. మా తాతగారు అలాగే పూజలు చేసేవారు. తర్వాత ఫోటోలు చూపిస్తాను, అన్నకి పంపిస్తాను, అన్నం మీకు అందరికీ పంపిస్తాను. మా నాన్నగారి పేరు సీఎం జగన్నాథం, విశాఖపట్నం. నేను విశాఖపట్నం డాబాఘాట్లో 1961లో పుట్టాను. ఎట్లా పుట్టానంటే ఫస్ట్ మా అన్నయ్య ఉన్నాడు, తర్వాత 5 రక్కలు. ఎవరైనా 5 ఆడపిల్లల వరకు వెయిట్ చేస్తారా ఈ రోజుల్లో? ఒకవేళ ఇప్పుడులాంటి దినాలు పూర్వం ఉంటే, మా అమ్మ దినాల్లో ఉంటే, నేను పుట్టిన దినాల్లో ఉంటే నేను పుట్టకపోదును కదండి. 2 ఆడపిల్లలు పుడితే 3వ టైంలో పిల్లలు పుట్టకుండా ఏదో చేసుకుంటారు ఇప్పుడున్న సైన్స్ ప్రకారం. అప్పుడు ఏమీ లేదు. పిల్లలు ఎంతమంది పుడితే అంత ఆశీర్వాదం. తెలుసండి, పిల్లలు ఉండడమే ఆశీర్వాదం. ఒకరు కాదు, 2 కాదు, ఎంతమంది ఉండాలి? గోధుమ గింజ ఎన్ని గింజలు పండుతాయి? అంతమంది కర్మని అనలే. మా అమ్మకి 10 మంది సంతానం, నేను 7వ వాడిని. 8వ వాడు ఉన్నాడు షార్జాలో, సౌదీ కంట్రీలో రాజు దగ్గర అక్కడ ఉన్నాడు. 9వది ఉంది అమ్మాయి కళ్యాణి, రాజమండ్రిలో ఉంది. ఆమె కూడా హైదరాబాద్లో ఉంది. 10వ వాళ్ళు చనిపోయారు. నేను తమ్ముడు, నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, 5 రక్కలు. 5 రక్కలు 3 రక్కలు చచ్చిపోయారు. ఇంకొక 5 రక్కలు ఉన్నారు. ఒక చెల్లి ఉంది. నా పేరు పుట్టకముందు, నేను పుట్టకముందు మా అమ్మ అనుకుందట, ఈసారి 5 ఆడపిల్లలు పుట్టారు, ఇంకొక మగపిల్లలు పుడితే నీకు సమర్పిస్తారు, అంటే నీకు పూజ చేస్తాను. మా తాత అనుకున్నాడు, మరే నీకు 5 ఆడపిల్లలు ఎందుకు పుట్టారంటే, మా అన్నీ పూజలు చేయాలంటే మా అన్నీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన నాయకుడు అంటే మీకు తెలిసినట్టు చెప్తారు, రాజశేఖర నాయకుల ఆయన పూజలు ఇష్టపడేవాడు కాదు. చేసేవాడు ఏదో 10 నిమిషాలు, మనం ఏదో 10 ఒక అరగంట చర్చికి వస్తాం కదా అలాగా. దేవునికి భక్తి అంటే ఏంటండి? ఏదో ఎలాగ అనడమో లేదా ఎలాగ అనడం, ఏదో ఒక 10 నిమిషాలు భక్తి అనుకుంటా. ఆ భక్తి ప్రభు దగ్గర పనిచేయదు, దేవుడి దగ్గర పనిచేయదు. మన ప్రభు భక్తి ఏ భక్తి కావాలి? సిలువ భక్తి కావాలి, క్రీస్తు భక్తి కావాలి, సిలువ వేయబడిన భక్తి, పరిశుద్ధ భక్తి కావాలి. అయితే మా అమ్మ అనుకుంటారు, ఈసారి మగపిల్లలు పుడితే కంపల్సరీ నీ పూజ నీకు అర్పించేస్తాను. అంటే సమయాలు పుట్టినప్పుడు అన్న పిల్లలు లేనప్పుడు ప్రార్థిస్తుంది కదా, అలాగా నేను పుట్టాను. మనసులో అనుకుంది, నేను పుట్టిన తర్వాత ప్రతి సంవత్సరం నీ గుడికి వస్తాము. అలాగా నన్ను 12 సంవత్సరాలు తీసుకెళ్ళారు. 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు వెళ్ళాను. ప్రతి సంవత్సరం గుడి గీయించుకోవడమే, కడియం ఉండేది. నా పేరు శ్రీ శాస్త్రి. ఏం పేరండి? శ్యామ్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు పూర్వం విశాఖపట్నంలో నేను ఉన్న దినాల్లో శ్రీ శాస్త్రి. శ్రీ అంటే ఏంటో తెలుసండి? మా ఇంటి పేరు శ్రీరామ్. శ్రీరామ్ అంటే ఏంటి? శ్రీరాముడు వంశంలో పుట్టిన వాడిని. నాకు దేవుడు ఎవరు? శ్రీరాముడే. శ్రీరాముడు తప్పించి వేరే నామాన్ని ఉచ్చరించకూడదు, శివుణ్ణి కూడా ఉచ్చరించకూడదు. శివభక్తులు, హరిభక్తులు ఉంటారు. హరిభక్తులు ఎవరండి? రాముడు, కృష్ణుడు, ఈ యొక్క వెంకటేశ్వరమూర్తిని వీళ్ళే పూజించారు. నా పేరు శ్రీనివాస్ కాబట్టి, ముక్కుకుంది కాబట్టి ఇప్పుడు భారతదేశంలోనే ప్రపంచంలోనే నీ కొండకు వస్తాం అంటారు. కొండ అంటే ఎవరు? శ్రీనివాస్.
నా పేరు శ్రీనివాస్. అలా ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని. విమర్శించడం కాదండి, జరిగిన సత్యం చెప్తున్నాను నా జీవితంలో. ఎవరైనా బాధపడితే క్షమించండి, చేతులెత్తి జోడిస్తున్నా. సరి అయిన సత్యం తెలుసుకోండి, సరి అయిన దేవుని తెలుసుకోండి, సరి అయిన రక్షణ తెలుసుకోండి. నీవు, నీ జీవితం, నీ కుటుంబం బాగుపడుతుంది. లేకపోతే ఒకరోజు నరకంలో ఏడవలసి వస్తుంది. అప్పుడు కన్నా ఇప్పుడే తెలుసుకుంటే నీకు మంచిది. నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ జీవితం ఇంకా చెప్పేవో లేదు. అంతే, ఆ ధర్మంతుల్లో బాధపడి ఇప్పుడే నేర్చుకోండి. ఇదే సమయం, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. రేపు అనేది లేదు. మరిచానం ఏమవుతుంది, నేను ఇలా దిగితే అగ్నికి బండి గుర్తొస్తే నో గ్యారంటీ ఇన్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో ఎవరికి గ్యారంటీ లేదు, ఎవరికి లేదు. చీఫ్ సెక్యూరిటీకే లేదు, రాజీవ్ గాంధీ లాంటికే. నువ్వు నేనంతా వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ వేరు. అలాగా నా పేరు శ్రీ శాస్త్రి. నేను పూజారిగా ఉండాలని ఏం చేశారంటే 12వ సంవత్సరం అప్పుడు కంచి, గయ, కాళహస్తి 5 నదుల్లో ముంచి ఇదే రాజమండ్రిలో మా చిన్న గారి శారీ ప్రింటింగ్ అని నాకు అన్నీ అభ్యసించారు. హిందూ ఆచారాలన్నీ కూడా. చిన్నప్పుడు నా 5వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చిన కాడి నుంచి ఉదయకాలంలో భగవద్గీత చదివి, ఆ శ్లోకాలు చదివి, ఆ పూజలు చేస్తే టిఫినం. ఏ టిఫినం? దద్దోజనం. దద్దోజనం అంటే తెలుసా మీకు? దద్దోజనం తెలియదు, బిర్యానీ తెలుసు మీకు. దద్దోజనం అనకుండా తెలుసా మీకు? పాలు మేగడతో చేస్తారు దద్దోజనం. నెయ్యి వేస్తారు, ఆవు నెయ్యి. మాకు 4 ఆవులు ఉండేవి, అవి పాలు ఇచ్చేసి అలాగే దద్దోజనం. ఉదయాన్నే స్వీట్ రైస్. స్వీట్ అంటే పరమాన్నం. అది తినాలంటే ముందు ఏం చేయాలి? ఫ్యామిలీ పేరుకి వస్తే భోజనం పెట్టాడు బక్సింగ్ గారు. కరెక్ట్ మనిషి ఆయన. మీకు అందరూ కరెక్ట్ సరిపోయారు ఇండియాకి. బక్సింగ్ గారు లాంటి ఉండాలి. ఫ్యామిలీ పేరుకి వస్తేనే భోజనం. మీకు ఫ్యామిలీ పేరు జరుగుతుందా? ఫ్యామిలీ పేరులో పిల్లలు కూర్చోకపోతే అన్నం పెట్టకండి. మాకు కూడా హిందూ ఆచారాల్లో శ్లోకాలు చదివితే, ఆ భగవద్గీత రామాయణం చదివితే అంటే 4 గంటలు లెగాలి. చలికాలమైన ఎండాకాలం ఇంటి వెనకాతలో ఒక నుయ్యి ఉండేది. ఆ నూతిలో స్నానం చేసి కండువా కట్టుకొని చిన్న టవలు, అదే టవల్తోని గర్భగుడిలోకి వెళ్ళి ఆ గర్భగుడిని క్లీన్ చేయాలి. ఎవరు ఆడవాళ్ళు ప్రవేశించకూడదు, ఎవరు పడతారు వెళ్ళకూడదు. గర్భగుడి గుడిలో వెళ్ళొచ్చు, అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు పడతారు వెళ్ళకూడదు. ఒక యేసుప్రభు వారు వెళ్ళారు. ఆయన ఏం చేశాడు? అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న పరిస్థితులు ఏం చేశాడు? అడ్డుదర తీసాడు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళచ్చు, సిస్టర్స్ వెళ్ళచ్చు, బ్రదర్స్ వెళ్ళచ్చు. అతి పరిశుద్ధ స్థలం. పూర్వం అతి పరిశుద్ధ స్థలం ఎవరు వెళ్ళాలి? యాజకుడు తప్పించి ఎవరు వెళ్ళకూడదు. అయితే ప్రధాన యాజకుడిగా వచ్చాడు యేసయ్య, యేసుప్రభు వారు, దేవాదేవుడు. అలా గర్భగుడిలో పూజలు చేసేవాడిని. నేను పూజ చేస్తున్నప్పుడు నా ఊహ వచ్చినప్పుడు అక్కడ పంచలోహములతో ఉన్న విగ్రహాలు ఉంటాయి. పంచలోహాలు అంటే ఏంటో తెలుసండి? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, వెండి. ఈ 5 లోహాలతోని నవధాన్యాలతో పూజలు చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే నీళ్ళతో కడగాల విగ్రహాలు నేను. తర్వాత పాలాభిషేకం చేయాలి. తర్వాత మేము ఉన్న ప్రసాదం మా అమ్మ ఉండేది చేయాలి. ఈలోపు మా అక్కలు ఏం చేసేవారంటే, నాకు 5 రెక్కలు 3 రెక్కలు పెద్దలు, వాళ్ళు ఏం చేసేవారంటే గుడంతా క్లీన్ చేసేవారు. ఈలోపు మా అమ్మ ప్రసాదం ఉండేది, పులిహారము లేకపోతే పరవన్నం. అవి మా నాన్న తెచ్చేవాడు, నాకు ఇస్తే నేను వెళ్ళి పెట్టేవాడిని. ఆ గుడి, ఆ బొమ్మలు నేను కడుగుతున్నప్పుడు అవి పంచలోహాలు ఎలాగుంటాయంటే చిన్న చిన్న ఉంటాయి, ఎక్కువ కాస్ట్లీ కదా. అవన్నీ బంగారం విగ్రహాలు చాలా పెద్దవి కావు కదా. మట్టి విగ్రహం కూడా ఏదైనా సరే పడిపోయేది. ఏమయ్యాయి? నాకు డౌట్ వచ్చేది, దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు అంటారు కదా. ఈ బొమ్మలు నేను నిలబడుతున్నాయి, ఇవి నేను కొబ్బరికాయ కొడితే ఆ సౌండ్కి పడిపోతున్నాయి అంటే విమర్శించడం కాదండి. నా చిన్నతనంలో నేను దేవుడు ఏర్పాటు, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చేసేది తప్పు, సరైన మార్గం చూపిస్తాందా నా కుమారుడా, నా కుమార్తెను చూపించాడు. అయితే ఈ సత్యం తెలుసుకోకముందు, యేసు ప్రభువుని తెలుసుకోకముందు భయంకరమైన నిగ్రహం లేకుండా విగ్రహారాధన చేసి దేవుడు ఉగ్రతకు పాత్ర అవ్వాల్సిన వాడిని. ఆ బొమ్మలు పడిపోతున్నప్పుడు నేను అనుకునేవాడిని, మా నాన్న మా అమ్మని అడిగా, అమ్మ బొమ్మలు పడిపోతున్నాయి కదా మన కొబ్బరికాయ సౌండ్కే, అవి ఎట్లా దేవుడు అవుతాడమ్మా అనేవాడిని. చిన్నప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరం మా అమ్మ అనేది ఇలాంటి డౌట్లన్నీ పెట్టకు, చావు కబుర్లు, చావు మాట్లాడతావు అని అనేది. ఫోన్లో అయిపోయింది. అలాగే ఎదిగాను, ఏదో ఆచారాలు చేస్తున్నాను, తల్లిదండ్రుల మాట కాదనకుండా. ఇంకోటి ఏంటంటే నాకు దేవుడు అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అండి?
ప్రభు అంటే ఎంతో ఇష్టం. అందుకే నా పిల్లల్ని కూడా విడిచిపెట్టి వచ్చాను వీరికి. ప్రభు అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించి సాగిలపడి మొక్కి సేవించాలి. ఎప్పుడు 10 నిమిషాలు, అరగంట, గంట, అరపూట కాదండి. క్షమించండి, 2 అయిపోతుంది. మీకు అందరికి ఆకలేస్తుందేమో. అయితే మీ స్పెషల్ బిర్యానీ, హెవెన్లీ బిర్యానీ పెడతాను ఈరోజు. హెవెన్లీ బిర్యానీ, శరీర సంబంధమైన బిర్యానీ తిన్నారు, అలిసిపోయారు, కానీ మళ్ళీ ఆకలేస్తుంది మళ్ళీ రాత్రికి. ఈ బిర్యానీ జీవితాంతం ఉంటుంది. నా జీవితాంతం అదే ఉంది. ఆ బిర్యానీతోనే వచ్చాను, ఆ సంతోషంతోనే వచ్చాను, ఆ ఉత్సాహంతో గంతులు వేసుకుంటూ వచ్చాను మీ దగ్గరికి. అయితే అలాగున్నప్పుడు నా 12 అయ్యేటప్పుడు అది చిన్నప్పటి నుంచి, నా 7, 8, 9 సంవత్సరం సూర్యుని చూచాను, చంద్రుని చూచాను, అన్నదమ్ములు చూచాను, అక్క చెల్లిని చూచాను, ఇంకేంటి చూచాను, చక్కల చతుష్పాద జంతువుల్ని చూచాను, ఇంకా అన్ని చెట్లు చూచాను. యాపిల్ పండు ఎలాగుంటుందమ్మా? ఎలాగుంటుంది చెప్పగలను కదా. దేవుడు ఎలాగుంటాడు, సూర్యుడు ఎలాగుంటాడు? సూర్యుని ఎప్పుడైనా చూసారా మీరు? చంద్రుడిని చూడొచ్చు. చంద్రుడు మంచోడు కదా, యేసు ప్రభులాగా. సూర్యుడు చూడలేము. సూర్యుని చూడాలంటే ఏం చేయాలి? ఆడు కొంచెం తగ్గాలి, అంటే కొంచెం డల్ అవ్వాలి సూర్యుడు, అప్పుడే చూడగలరు. ప్రపంచం ఈ సైంటిస్టులు అందరూ చంద్రుడి దగ్గరికి వెళ్తారు కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళకపోతుంది. ఎందుకు? ఇంకా దేవుడి దగ్గరికి ఏమి వెళ్తారు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సైంటిస్ట్ చేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళగలరా? సూర్యుడు చూశాను. సూర్యుడు సృష్టించిన దేవుడు చూడాలి. ఏంటి చూడాలి? ఎవరు చూడాలి? అన్నీ చూశాను కదా, అన్నీ చూసాం కదా. మీ తల్లిదండ్రులు చూసాం, మీ అన్నదమ్ములు చూసాం, అక్క చెల్లి చూసాం, మీ అన్నీ చూసాం. ఇప్పుడు కొత్తగా ఒక జనరేషన్ ఎవరు చూస్తుంది? సినిమాలు కూడా చూశాను నేను. రోజు 3 సినిమాలు చూసేవాడు. మా ఇల్లు 14 సినిమాలు. జగదాంబ సెంటర్ మీరు ఏమి ఉంటుంది విశాఖపట్నం, అక్కడ పుట్టి పెరిగాను, డాబా గడ్డాను. నేను ఒక సినిమా యాక్టర్కి హీరోని, ఆ బట్టలు వేసుకుంటాను. అయితే ఈ మీద చెప్తున్నానంటే, ఉదయము 4 నుంచి 10 వరకు పూజ, 9 వరకు, 9 నుంచి స్కూలు, సాయంత్రం 4 అయితే మా ఈ షాప్కి వెళ్ళేవాడు. మాకు బట్టల షాప్ ఉంటుంది, 3 షాపులు, రోజుకి లక్షలు అమ్మేవి. అందులో మా అమ్మకి మా నాన్నకి తెలియకుండా ఆ డబ్బులు తీసుకొని సాయంత్రం 6 గంటలకి స్నేహితులతో కలిసి అడిగి వెళ్ళేవాడు. 5 గంటలకి సినిమాలు, ఫస్ట్ షో, సెకండ్ షో, మిడ్ నైట్ షో. మీరు తెలియదు మీకు, మిడ్ నైట్ షో చూసేవాడిని. ఒక సినిమా యాక్టర్కి నేను నాయకుడిని. ఈ విధంగా ఉండేవాడిని. ఉదయం పూజలు, మధ్యాహ్నం కాలేజ్, ఉదయం ఎర్లీ మార్నింగ్ పూజలు, 10 ముందు, 10 తర్వాత కాలేజీ, స్కూలు, తర్వాత మధ్యాహ్నం భోజనం, సాయంత్రం షాప్లో డబ్బులు తీసుకోవడం, సాయంత్రం ఏం చేసేవాడిని? సినిమాలు అంట. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు? మీకు మ్యాక్స్ థియేటర్లు వచ్చేసి 70mm స్కోప్లు వచ్చేసాయి. 70mm స్కోప్ కూడా ఓపెన్ చేశాను నేను జగదాంబ సెంటర్లో. అలాగా ఉండేవాడిని. అయితే ఒక్కటి మాత్రం నాకు కలిగి ఉన్నాను. నా 12 అయ్యేటప్పుడు మా తాత చనిపోయాడు. 110 సంవత్సరాలు పూజలు చేసి. మా అమ్మని, నాన్నని మా తాత నన్ను ఎక్కువ ప్రేమించాడు. ఎంత ఎక్కువ ప్రేమించాడంటే ఆయన నోట్లో ఉన్నది నాకు తీసి ఇచ్చేవాడు. ఎట్లాంటిదంటే మాకు 25 ఎకరాల పంటలో ఉంటే అక్కడ వేరుశనగ గుళ్ళు, ఇంకా జీడిపప్పు పంట, ఇంకా బాదం పప్పు పంట, ఇంకా నువ్వుల పంట, ఇంకా అన్ని పంటలు ఉండేవి. అవన్నీ చేసి శుభ్రం చేసి, బెల్లం, షుగర్, చెరుకు రసం పంట, ఇవన్నీ చేసి జీడిపప్పుతో ఏం చేసేవాడు? ఉండలంటే ఉండలు మీరు ఇప్పుడు చెక్కీలు అంటారు. అలాగే వేరుశనగ చెక్కీలు, నువ్వుపప్పు చెక్కీలు, అలాగే అన్నీ మోసుకొచ్చేవాడు. సంవత్సరానికి మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేవాడు ఇవన్నీ పట్టుకొని. ఓ శాస్త్రి ఇట్లా అనేవాడు నన్ను. మా అన్నయ్య కృష్ణ, నా పేరు శాస్త్రి శ్రీనివాసు, మనకో అత్త ఉన్నాడు వెంకటేశ్వర అని సాధ్యాల. పిలిచి నన్ను పక్కన కూర్చోబెట్టుకుని అన్ని మూటలు ఇప్పి నాకు ఇచ్చేవాడు. అలాంటి అన్నీ ఇచ్చేవాడు. జిలాబీ ఇచ్చేవాడు, లడ్డూలు పెట్టేవాడు, అన్నీ పెట్టేవాడు, పెంచేవాడు. నువ్వు పూజారి అవ్వాలి అనేవాడు. మా నాన్న కూడా పూజారి చేయాలనుకున్నాడు. అలాగే మా అమ్మ కూడా నన్ను పూజారి చేయాలని చెప్పి అన్నీ నేర్పించింది, అన్ని గ్రంథాలు నేర్పించింది. కొబ్బరికాయ కొట్టే, నా 110 కొబ్బరికాయలు కొట్టేవాడిని, అభిషేకం చేసేవాడిని, అర్చనలు చేసేవాడిని, కుక్కాభిషేకం చేసేవాడిని. ఎందుకు పట్టు కొరక, డబ్బు కొరక, కన్నం కొరక ఇంకేపు ఎందుకు కూర్చున్నారు మీరు? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. నేను దేవుడిని చూడాలి. నన్ను సృష్టించిన దేవుడు ఎవరు? ఈ సృష్టి అంతా సృష్టించిన దేవుడు ఎవరు?
నిజంగా మీరు ఎవరైనా సరే, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ జాతికి చెందిన, ఏమి పూజించినా నిజమైన దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. ఇంకో కోపం వస్తుంది, చంద్రుడు కూడా ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, మన తండ్రి కూడా. దేని పడితే దాన్ని పూజించేవాడిని, దేవుని చూడాలని. సోమవారం ఒక బొమ్మ, మంగళవారం ఒక బొమ్మ, బుధవారం ఒక బొమ్మ, గురువారం ఒక బొమ్మ, శుక్రవారం ఒక బొమ్మ, శనివారం ఒక బొమ్మ, ఆదివారం ఒక బొమ్మ. ఆదివారం కూడా ఖాళీ ఉండేది కాదు. ఏ బొమ్మను పూజించే తర్వాత చెప్తాను, చెప్పకూడదు పేర్లు. హిందువులు అదే చేస్తారు. ఎందుకు? దేవుని మీద ఆశ, దేవుని పొందాలి, దేవుని పొందాలి ఆశ. చాలా మంచివాళ్ళు. మన భారతదేశంలో అమెరికా కన్నా ఎక్కువ భక్తి ఉంది. ఆ భక్తి పనిచేయదు. ఆ భక్తి ఏంటి? భక్తి కొరకు భక్తి. భక్తి కావాలంటే శిలువ భక్తి, క్రీస్తు భక్తి కలిగి ఉండాలి. అందువలన ప్రియులను అలాగ ఉన్నప్పుడు మన తాత చచ్చిపోయినప్పుడు మా అమ్మని అడిగాను, తాత చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఇంత భక్తి చేశాడు కదా, స్వర్గానికి వెళ్ళాడా, యమలోకానికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా, పరలోకానికి వెళ్ళాడా? మన భాష అంటాం కదండి. ఇంత భక్తి చేసినాడు, నరకానికి వెళ్ళాడా, పరలోకానికి వెళ్ళాడా, స్వర్గానికి వెళ్ళాడా, యమలోకానికి వెళ్ళాడు? యమలోకానికి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారా? నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతాడా? ధనవంతుడు అనుకున్నాడు, చక్కగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకున్నాడు. ఒక్కసారి సడన్గా వచ్చాడు, చచ్చాడు, దరిద్రం పోయింది, నరకానికి వెళ్ళిపోయాడు. నరకంలో ఉంటుంది అప్పుడు, అక్కడ ఉంటుంది. చచ్చితే నా చిన్నప్పుడు అనేది సస్తే ఎట్లా బతుకుతావరా అని. ఇప్పుడు నేను అంటున్నాను, సస్తే ప్రభు దగ్గరికి వెళ్తాను. మానవులందరూ చచ్చిపోతారు, మరో జన్మ లేదండి. హిందువులు అంటారు మరో జన్మ ఉందని, కుక్కో కావో ఏదో ఇదే. నో నో, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దట్ ఈజ్ ఏ బుద్ధిహీనత. సాతాను తీసుకొచ్చిన అపవిత్రమైన మాటలు. దేవుడు మనం పుట్టించాడు, రక్షించాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ సాయంకాలం, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు నా యొక్క జీవితంలో నేను ఒకటి కోరుకునేవాడిని, ఈ ఉదయాన్నే లేచి మడి కట్టుకొని పూజ చేయాలా, దేవుడికి ఎంత కష్టపడినప్పుడు. ఎండాకాలంలో అయితే ఎలాగ స్నానం చేస్తాం, డిసెంబర్ నెలలో మంచి చలిలో చల్లనీళ్ళు వేసుకోవాలి, నూతన నీళ్ళు వేసుకోవాలి, మళ్ళీ 110 కొబ్బరికాయలు కొట్టాలి. ఎంత కష్టము, ఎంత బాధ, ఇంత బాధపడాలి. దేవుడు అనేవాడు ఉంటే ఇంత బాధపడతాడు. దేవుడు అనేవాడు ఉంటే మా తాత చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు, చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు తెలుసుకోవాలి కదా. ఈ లోకంలో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలని ముందే టికెట్ బుక్ చేసుకుంటాను కదా, గోదావరిలో ఫ్లైట్లోనూ. నేను యుగయుగాలు అక్కడ ఉండాలన్నప్పుడు పరలోకంలో నేను ముందే ఇక్కడ సిద్ధపడాలి కదా. సిద్ధపడకుండా సన్నగా వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోయి కూర్చుందామంటే అదేమైనా మన హెబ్రోన్లోనే రానివ్వరు. ఎవరిని పడతారు, బయట పడుకున్నా రాణిస్తారు. పరిశుద్ధమైన పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు సిద్ధపడాలి. ఎట్లా సిద్ధపడాలి? మా తాత చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు అని 5 సంవత్సరాలు వెతికాను. నో ఆన్సర్. పూజలు చేస్తున్నాను, ఆచారాలు చేస్తున్నాను. అవి పూజించినవి నిజమైన దేవుడా కాదని సందేహం ఉంది. సందేహం. ఏ సందేశమో? మనస్ఫూర్తిగా విశ్వాసం లేదు. సందేశించి ఉండేవాడిని. ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఒకటి కోరుకుండేవాడిని. విశాఖపట్నం కాదు కదా, ఇప్పుడు మీకు హైదరాబాద్ ఇప్పుడు ఎలాగుందో తెలియదు కానీ 1970లో 75లో వచ్చాను హైదరాబాద్ కదా. సౌత్ ఇండియా అంతా కూడా నార్త్ ఇండియా డామినేషన్ ఉండేది. ఆ ఇండియా ఎలా ఉండేదంటే అన్నిటికన్నా పూర్ కంట్రీ, ఆఫ్రికాలో ఉన్న కంట్రీ లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఇండియా డెవలప్ అయింది అనుకోండి, తినడానికి తిండి ఉండేది కాదు. ఆ రోజుల్లో భక్సింగ్ గారు సేవ చేసిన టైంలో మనకి ఇదేది ఈ యొక్క ఏదంటే మన స్వతంత్రము యొక్క ప్రాబ్లమ్స్లో ఉండేది. అంతేకాకుండా ఆ రోజుల్లో రోగాలు ఉండేవి. ఏ రోగాలు? కుష్టి వ్యాధి, ఇంకా చెయ్యి వ్యాధి. చెయ్యి వ్యాధి అంటే ఏంటో తెలుసమ్మా? ఊపిరితిత్తుల వ్యాధి. మొన్న వచ్చింది కదా కరోనా, అలాంటి వ్యాధులు ఉండేవి. చాలామంది చచ్చిపోయేవారు. ఆ విధంగా ఉన్నప్పుడు నన్ను కూడా చెయ్యి వ్యాధి వచ్చింది. చెయ్యి వ్యాధి వస్తే ఇంట్లో ఉంచుతారా? చెయ్యి వ్యాధి అంటే ఏంటో తెలుసా మీకు? అంటువ్యాధి. అంటువ్యాధి అంటే ఏంటో తెలుసా? కరోనా ఎగ్జాంపుల్. ఇంట్లో ఉంచుతారా? ఇప్పుడు నిజంగా కరోనా వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంచారు. చెయ్యి వ్యాధి వచ్చేవారు ఏం చేస్తారంటే బయట చిన్న నొలక మంచంలో వేసేస్తారు. అంటే ఇంకా రేపో మాపో చచ్చిపోతాడు. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. నేను ఇంక చచ్చిపోవలసినండి. ఎందుకంటే ఈ చెయ్యి వ్యాధి ఎలాగో అంటుకుంది ఎక్కడో దగ్గర నుంచి. అంటే ఏమీ లేదు చెయ్యి వ్యాధి అంటే. ఎవరైనా చెయ్యి వ్యాధి ఉన్న వాళ్ళు కపం వేస్తే ఆ కపం మీద మనం ఉమ్మేస్తే వస్తుంది. ఆ విధంగా నాకు చెయ్యి వ్యాధి వచ్చింది. నేను బయట ఈడ్చేసాను. నేను ఇంక రేపు మొక్క చచ్చిపోతాను. మాకు కూడా చచ్చిపోతున్న పరిస్థితుల్లో దేవుడు బతికించాడు. ఎందుకంటే ఆయన నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నానని చెప్పిన ప్రభు నాకు ఆ జీవాన్ని పోయడానికని నాకు అనేకమైన పాఠాలు నేర్పించాడు. ఈ లోపల పుట్టుక ముందు అండి. ఏం చూసారా? మీ ఏనన్నీ బాగుంటుంది. నా ఏనండి
కట్ అయిపోయింది కదా. ఎందుకు కట్ అయింది తెలియదు, దీనికి ఒక కథ చెప్తాను తర్వాత. అనేకమైన మరణకరమైన పరిస్థితులు కూడా శిలువ మార్గం కూడా వెళ్ళి నిజమైన పునరుద్ధానుడైన యేసుని ఎరిగాను. నేను సామాన్య విశ్వాసం కదా, నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డానంటే ఇది దేవుడి యొక్క కార్యము, దేవుడి చిత్తము. ఇంకోటి ఏంటంటే యెషయా గ్రంథం 43:1 జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యాకోబుని దేని కొరకు? ఇశ్రాయేలుగా మార్చడానికి. ఆ విధంగా నన్ను బయట పెట్టేశారు. ఇంకా నేను రేపు మాపు చచ్చిపోతాను. మా అమ్మ కూడా దగ్గర వచ్చేది కాదు, పక్కన ఈగలు వాడేవి. ఇంకా ఏదైనా తినాలంటే అక్కడ పెట్టేవారు, తినబుద్ధి చేసేది కాదు. సన్నగా అయిపోయాను, మంచానికి అడిగిపోయాను. నేను కళ్ళు మూసుకొని ఈ విధంగా, దేవా నువ్వు ఎక్కడున్నావో నాకు జీవం దయచేయనివాడు. నాకు చిన్నప్పుడు ఒక శ్లోకం చెప్పేది. రాముడికి వాల్మీకి మహర్షి అని ఒక గురువు ఉండేవాడు. రాముడికి ఈ విధంగా చెప్పమన్నాడు. ఏమని చెప్పాడు? నేను మరణంలో ఉన్నాను, నాకు జీవం దయచేయి. నేను చీకటిలో ఉన్నాను, నాకు వెలుగు దయచేయి. నేను అజ్ఞానంలో ఉన్నాను, జ్ఞానం దయచేయి అని చెప్పి రాముడుకి ఎవరు నేర్పించారండి? గురువైన వాల్మీకి మహారాజు నేర్పించాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, రాముడు దేవుడిని పూజిస్తున్నాం కదా, క్షమించండి ఎవరైనా నా మెసేజ్ వింటే. రాముడు ఈ లోకానికి అయోధ్య రాజు కానీ దేవుడు కాదు. దేవుడు అనేవాడు ఒక్కడే. సూర్యుడు అనేవాడు పగలికి వెలిగివ్వడానికి వచ్చాడు కానీ సూర్యుడు దేవుడు కాదు. మనం పూజించే బొమ్మలన్నీ మనం చేసుకున్నాం చేతి పని మీద, గ్రంథాల్లో ఉన్నాయి. దేవుడు అనేవాడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, మనకు తండ్రి కూడా ఒక్కడే. ఆయన వెతకండి, వెతుకుడి, తట్టుడి, ఆయన దొరుకుతాడు. ఏమి వెతుకుతున్నావు? నేను వెతికాను 18 సంవత్సరములు. మా తాతగారు 110 సంవత్సరాలు ఎదిగాడు. ఈ లోకంలో దేన్ని వెతుకుతున్నావు? దేవుడిని చూడాలి. నిజమైన ఆశ ఉంటే దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్టు నా ప్రాణము ఆశ కలిగి ఉండాలి. దావీదు మహారాజు దేవుని వెతికాడు, దేవుని అనుభవించాడు, దేవుని మందిరం కొరకు అన్ని సిద్ధపరిచాడు. తన కుమారుని సొలొమోను ద్వారా దేవుని మందిరాన్ని కట్టాడు. ఆయన సంవత్సరం నుంచి వచ్చిన వాడే దావీదు మహారాజు, దావీదు దేవుడు. ఆయన రాబోతున్నాడు. వచ్చాడు ఒకసారి, ఎట్లా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు. రెండోసారి వస్తున్నాడు దండం పట్టుకొని. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ, దుష్టుల్ని శిక్షించడానికి రాబోతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లోకరక్షకుడుగా ఉన్నాడు. పాపను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణానికి అంగీకారమైంది. ఆ విధంగా నేను ఉన్నప్పుడు, చచ్చిపోతాను అనుకున్నప్పుడు, అప్పుడు ప్రార్థన చేసేవాడిని. రాముడు ప్రార్థన చేసిన, నేను మరణమునానికి చచ్చిపోతాను, నాకు జీవం తెచ్చి ప్రభు అంటే. చీకట్లో ఉండేవాడిని, కటిక చీకట్లో వరండాలో వేసారు, పెరట్లో కళ్ళు మూసుకుండేవాడిని. ఇంకా నరకానికి వెళ్ళిపోవాలి. చీకటి 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 చీకటి, నరకం, చచ్చిపోతాను. ఆ టైంలో మనసులో ప్రార్థిస్తాను, దేవా నన్ను బతికించండి అని కన్నీటితో ప్రార్థిస్తే దేవుడి దయ వల్ల నన్ను బతికించాడు. బతికిన తర్వాత మళ్ళీ మా జీవితం మామూలే, సినిమాలు, షికార్లు, ఉదయం పూజలు. చస్తే చచ్చినప్పుడు మనకి గుర్తొస్తాడు దేవుడు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, మిగిలిన టైంలో గుర్తురాడు. మళ్ళీ తథాప్రదా నేనున్న సాంప్రదాయాలు, నేనున్నవి అన్నీ చేసేవాడిని. యేసుప్రభు అంటే నాకు చెప్పేవాళ్ళు లేరు, నా చుట్టూ బంధువులు లేరు, నా చుట్టూ బ్రాహ్మిన్స్. డాబా గార్డెన్ అండి అని ఊరుంది, అందులో అందరూ బ్రాహ్మిన్సే. ఈ విధంగా ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాలన్నా సరే మా నాన్నగారు తీసుకెళ్ళేవారు. నా చిన్నప్పుడు, తర్వాత నేను వెళ్ళేవాడిని. ఈ విధంగా ఉంటుంటే నాకు ఒక కోరిక ఉండేది. ఏమిటి కోరిక తెలుసండి? అమెరికా నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం ఫ్లైట్ దిగాలి. విశాఖపట్నం కాకపోతే కనీసం హైదరాబాద్కి వెళ్ళి టికెట్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి. ప్రపంచంలో విశాఖపట్నం, హైదరాబాద్ మంచి నెంబర్ 1 సిటీగా ఉండాలి. ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మా అమ్మ పూజ చేయమంటుంది, నా మనసు ఏమంటుంది? చదువుకోమంటుంది. సివిల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. సివిల్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడులాగా ప్రైవేట్ కాలేజీలో డబ్బులు కట్టేసి ₹1,00,000 కట్టేసి 10 లక్షలు కట్టేస్తే సీట్ ఇవ్వడానికి. అన్నీ గవర్నమెంట్ కాలేజీలే. నేను చదువుకుంది గవర్నమెంట్ కాలేజీ, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. ఈ విధంగా నేను ఉన్నప్పుడు నాకు ఒకటి ఉండేది. ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి. బక్సింజారి కూడా ఒక కోరిక ఉండేది. భారతదేశాన్ని సస్యశ్యామలం చేయాలి. నిజంగా సస్యశ్యామలం చేశాడు ఆత్మీయమైన జీవ జ్వాలలతో. ఆయనే అప్పుడు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్, 10th పాస్ అయ్యాను, డిగ్రీ
థర్డ్ ఇయర్, నా 19 ఏట, 18 ఎంటర్ అయ్యాను. నాకు ఇంగ్లీష్ డౌట్. ఏ డౌట్ అండి అందరికీ? తెలుగు మీడియం వాళ్ళకి ఏ డౌట్? తెలుగు 99, మ్యాథ్స్ బాగా వస్తాయి, అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్ వస్తాయి, బయాలజీకి అన్నీ వస్తాయి, బాగా వస్తాయి. కానీ ఏది ఇంగ్లీష్. అందుకే మనం ఇంగ్లీష్ పెట్టారు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్, అప్పుడు లేవు పూర్వం. ఇంగ్లీష్లో ఫెయిల్డ్ అయిపోయింది, 26 మార్కులు వచ్చాయి. అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో చక్కగా 100% వచ్చి ఇంగ్లీష్ పోతే ఫెయిల్డా పాస్ అమ్మా? ఫెయిల్డే కదా. అన్నింటిలో పాస్ అయ్యావు, చివరి దినాలు తప్పిపోయావు. అందువల్ల చివరి వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు తప్పిపోయిన తర్వాత నేను బయట మా వరండాలో కూర్చున్నా. ఏప్రిల్ 14, డిసెంబర్ 14వ తారీఖుని 1979, ఇప్పటికీ మర్చిపోయాను. అంతకుముందు మా ఇంట్లో చాలా 2-3 గదులు ఉండేవి మేము చదువుకోవడానికి. అవి ఖాళీగా ఉండని చెప్పి మా అమ్మ చేసిందంటే అద్దెకి ఇచ్చింది. అది కూడా ఎవరికి ఇచ్చేది? కుటుంబానికి ఇస్తే మళ్ళీ మా పిల్లలు పాడైపోతారు, పిల్లలతో కలిసి అని చెప్పి ఒక వ్యక్తికి ఇచ్చింది. ఆ వ్యక్తి క్రైస్తవుడు అంటే ఇవ్వదు యాక్చువల్గా. ఆయన అదికి ఏం చేస్తా బాబు బట్టల వ్యాపారం చేస్తాను అన్నాడు. ఏ బట్టల తర్వాత చెప్తాను. అప్పుడు లేసని పాల్కోళ్ళు లేసు సిప్పులు అమ్ముతాడు. ఆయనకి ఇచ్చింది. ఆయనకి ఇస్తే అప్పటికి ఇచ్చి 3 నెలలు అవుతుంది. నాకు ఉదయం లేసి వెళ్ళిపోతాను, రాత్రికి వస్తాను. ఆయన మొక్క నాకు తెలియదు, నా మొక్క ఆయనకి తెలియదు. ఆయన ఆ గదిలో ఉన్నాడు. నేను ఫెయిల్డ్ అయిపోయి బయట వరండాలో కూర్చున్నాను. ఇది 1979 డిసెంబర్ 14న జరిగిన సంగతి. ఉదయం 10 గంటలకి వచ్చింది ఇది న్యూస్ పేపర్లో. నా నెంబర్ లేదు, ఫెయిల్డ్ అయిపోయింది. తీరా చూస్తే ఎంక్వైరీ చేస్తే ఇంగ్లీష్ పోయింది. అప్పుడు బయట వరండాలో కూర్చొని నేను మనసులో ఎలాగనుకున్నాను, దేవా ఇంత నిష్ఠగా ప్రార్థన చేశాను, పూజలు చేశాను, అర్చన చేశాను, నేను ఎందుకు ఫీల్డ్ అయ్యాలి? ఇంత కష్టపడి చదివాను, కనీసం ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, సివిల్ ఇంజనీరింగో అని ఇంత కష్టపడ్డాను అని నా మనసులో నేను దేవుడు అనేవాడు ఉంటే నేను ఎందుకు ఫీల్డ్ అవ్వాలి? చాలామంది పాస్ అయితే చక్కగా కొట్టుకుంటాం, ఇష్టానుసారంగా బిర్యానీ తింటాం. ఫెయిల్డ్ అయితే దేవుడు యేసుప్రభు ఉన్నాడంటే నన్ను ఎందుకు ఫీల్డ్ చేశాడు? యేసుప్రభు నమ్మలేని అందరూ పాస్ అయిపోతున్నారు, యేసుప్రభు నమ్మలేని అందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, యేసుప్రభు నమ్మిన వాళ్ళు సిలువ శ్రమలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని నేను కూడా రక్షించబడిన తర్వాత రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ ఎందుకు శ్రమలు వస్తున్నాయని ఇప్పుడు దేవుడు చూపించాడు. అలాగా బయట కూర్చున్నాను. నేను ఫెయిల్డ్ అయ్యాను కాబట్టి నేను రక్షించబడ్డాను. పాస్ అయితే రక్షించబడలేదు. నేను ప్రభు గురించి దగ్గర రాను. అన్నీ బాగుంటే మనం కలిసి బిర్యానీ తింటాం. కష్టాలు వస్తే ప్రభు దగ్గరికి వస్తాం. ప్రార్థన వస్తుంది. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన, వ్యాధులతో కూడిన ప్రార్థన. అందుకు కష్టాలు వస్తుంది చింతించకండి, కన్నీటితో ప్రార్థించండి. మీ కష్టాలని ప్రభు పాదాల దగ్గర పెట్టండి, ఆయన తీసేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ సిలువలు ఈ యొక్క శ్రమలు ఎన్న తగినవి కావు. ఆ విధంగా నేను బయట వరండా కూర్చొని ఈ విధంగా అన్నాను, దేవా అని. నాకు దేవుడు యేసు ప్రభు అంటే తెలియదు, నాకు ప్రభువా అనే మాట నాకు తెలియదు. దేవా దేవుడు అందుకు ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు దేవుడు అంటారు. దేవుడు ఒక్కడు, ఆయన యేసు ప్రభు నామం. అన్ని నామాలు అత్యున్నతమైన నామం. తర్వాత చెప్తా సువార్త కొడుకుల్లో. ఆ విధంగా బయట కూర్చొని దేవా నువ్వు ఎక్కడున్నావో, నేను ఎందుకు ఫీల్డ్ అయ్యానికి ప్రభు అని ప్రార్థిస్తూ మనసులో అనుకుంటుంటుంటే ఈయన బ్రదర్ లోపల కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. మాట్లాడుకుంటున్నాడు. ఆయన బాధ ఆయనది, నా బాధ నాది. ఫీల్డ్ అయిపోయి మా అమ్మ ఈ లోపల నుంచి అంటది, నువ్వు ఏదో ఇంజనీర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నావు, ఎందుకంటే నీకు ఇంజనీరింగ్ పూజలు చేసుకో. ఫీల్డ్ అయిపోయి కదా, ఇంజనీర్ లేదు. అప్పుడులాగా ఇంజనీర్ అవ్వాలంటే అట్టేసిన మార్కులు వచ్చినా సరే డబ్బులు చేసి కట్టేస్తారు. ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అప్పుడు అలా ఏది కదా, ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి, లేకపోతే థర్డ్ క్లాస్ రావాలి. అప్పుడే గవర్నమెంట్ కాలేజీలోనే సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్. యూనివర్సిటీలో చదవాలి. యూనివర్సిటీలో నేను చదివితే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం వచ్చేస్తుంది. ఎక్కడైనా సరే గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ ఇవ్వడానికి నాకు వస్తాయి ఆర్డర్లు. ఆ విధంగా ఉన్నప్పుడు బయట నేను ఇలాగ అనుకుంటుంటే ఆయన 10 నుంచి స్టార్ట్ చేశాడండి. ఎవరితోనే మాట్లాడుతున్నాడండి. అలా గంటల కొద్ది 1 గంట అయిపోయిందండి. ఆయనకి టాయిలెట్ ప్రాబ్లం వచ్చిందేమో. మాకు బయట ఉంటాయి కామన్ టాయిలెట్స్, లోపల ఉండవు. ఇంకో డోర్ కూడా లేదు. ఆయన ఒక్కడే బయటకు వచ్చాడండి. ఆయన పేరు శైలేష్. వాళ్ళ పిల్లలు ఎస్ఆర్ నగర్లో ఉంటున్నారు, ఇక్కడ వెంగళరావు నగర్లో. కొడుకును కూతురు, చిన్న కొడుకు పెద్ద కొడుకు కూతురు, వాళ్ళు కూడా నాకు టచ్లో ఉన్నారు. అయితే ఆయన మార్టిన్ గారితో పాటు తబలా వాయించేవాడు. మార్టిన్ గారు హార్మోనియం వేసి సువార్త చేసేవాడు. ఆ విధంగా ఆయన ఒక్కడే వచ్చాడు. వచ్చిన తర్వాత నేను లోపల చూస్తే ఇంకెవరు లేదు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోండి, ఇద్దరు ఉండాలి కదా. కనీసం మన భార్యాభర్తలు ఇద్దరు రూమ్లో కూర్చొని బెడ్రూమ్ కూర్చొని మాట్లాడుకుంటాం. యేసు ప్రభుతో మాట్లాడడం, మనుషులతో మాట్లాడబోతే తలరిపోయి చచ్చిపోతుంది. దేవునితో ఎట్లా మాట్లాడతాం? దేవునితో మాట్లాడాలి. అప్పుడు ఆయన ఒక్కడికి వచ్చిందో నేను అన్నాను, ఇంచేపు మీరు ఎవరితో మాట్లాడారండి అన్నాను. ఆయన అన్నాడు ఒక్కటే గబుక్కుమని. నేను చిన్నప్పుడు దేవుని చూడాలనుకున్నాను కదా, ఆ మాట నన్ను పట్టుకుంది. ఏ మాట? నా దేవునితో నేను మాట్లాడుతున్నానండి అన్నాడు. మీరు దేవునితో మాట్లాడతారా?
నా చిన్నప్పటి నుంచి దేవుని వెతుకుతున్నాను, దేవుడు కనబడలేదు, దేవుడితో మాట్లాడలేదు అంటే ఆయన కూడా అన్నాడు, నా దేవుడు మాట్లాడతాడండి అన్నాడు. నేనని మీ దేవుడు మాట్లాడతాడా? మా దేవుడు కదలడండి, మా దేవుడు పడిపోతున్నాడండి కొలక కొడితే. ఆ దేవుడు చూపించండి, నేను తెలుసుకోవాలంది. చిన్నప్పటి నుంచి వెతుకుతున్నానండి, ఆ దేవుడు కనబడలేదండి అని ఏడ్చి చెప్తాడు వీడు. రండని చిన్న మ్యాట్ వేసి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మీ పరిస్థితి గ్రంథాలని తీయండి. నా చేతిలో 1979 డిసెంబర్ 14వ తారీఖుని ఇది గ్రంథం పెట్టాడు. ఇదే గ్రంథము నాకు జీవము. ఈ గ్రంథం ఏం చెప్తే అదే వింటాను. నా పిల్లలు చెప్పిన మాట విన్నాను, నా భార్య చెప్పిన మాట విన్నాను, లోకల్గా ఉన్న ఎవరు చెప్పిన మాట విన్నాను. ప్రభు మాటే, బైబిల్ మాటే వింటాను. ఆయన చేతిలో పెట్టిన ఆ దినం నుండి ఈ దినం వరకు నేను చచ్చేటంత వరకు ఇదే నాకు ఆధారం. నా బైబిల్లో నా బ్యాగ్లో ఏం ఉండదు, డబ్బులు ఉండవండి. ఒక కార్డు ఉంటుంది, ఏ కార్డు? ఏటీఎం కార్డు. అది ఎక్కడ ఉంటుంది? ఎందులో ఉండదు. నా జోబీలో పెట్టుకుంటాను, లేకపోతే ఆ బ్యాగ్లో పెట్టుకుంటా. ఏటీఎం కార్డు ఉంటే చాలు, ఎనీ టైం మనీ. నో, ఇది మన చేతిలో ఉండాలి. అదే దైవజనుడు భక్సింగ్ గారు మాకు నేర్పించాడు. ఇది లేకపోతే నేను ఉండబుద్ధి అయ్యేది. ఇది చదవకపోతే ఉండదు. అప్పుడు ఆయన చేతిలో పెట్టి దీని మీద ఏముందండి పేరు చదవమన్నాడు. ఏముందండి? ఏది? ఏ గ్రంథం? ప్రపంచంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, కానీ ఒక పరిశుద్ధ గ్రంథం ఇదొక్కటే అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఆ మాట చెప్పి ఇది ఒక్కటే పరిశుద్ధ గ్రంథం అని, ఇందులో చదివితే ఇందులో దేవుని మాటలు ఉంటాయని మీరు దేవుని చూస్తారండి అని. నేను దేవుని చూడాలనుకున్నాను, అయితే దొరికాడు దేవుడు. 19 సంవత్సరాలు వెతికాడు, మా తాత 170 సంవత్సరాలు వెతికాడు, మా నాన్న 72 సంవత్సరాలు వెతికాడు, మా అమ్మ 65 సంవత్సరాలు వెతికింది, దేవుడు కనబడలేదని దేవుని దొరికాడు. ఆ దేవుడు అంటే లక్కీ లాటరీ వచ్చింది నాకు. వెంటనే అన్నాను, ఆ దేవుని ఒకసారి చూపించాను. నా కష్టాలు, నా నష్టాలు, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను, ఏం చేయాలి, ఏం చేసి ఏమి నేను అసలు ఎందుకు ఈ లోకంలో పుట్టాను. మీరు కూడా అడగండి ప్రభువుని, ఎందుకు నన్ను పుట్టించావు, పెంచావు, పెద్ద చేసావు, నేనేం చేయాలి? ఇంజనీర్ అవ్వాలా, పూజారి అవ్వాలా, పాస్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, లేకపోతే డబ్బు బాగా సంపాదించుకొని రిలయన్స్ సంపాదనలాగా కడుపు పెంచుకోవాలా? దేని కొరకు పుట్టాం, దేని కొరకు పెరుగుతున్నాం, సస్త ఎక్కడికి వెళ్తాం అడగండి. ఏదో సంఘంలో నాయకులు అయిపోవాలనా, సంఘాన్ని పాడు చేయడానికి? దేని కొరకు మనం ఈ లోకంలో పుట్టాం, మానవులమైన మనం అని నేను అనుకొని వెంటనే బ్రతుకుతున్నాను. ఒక్కసారి దేవుణ్ణి చూపించండి. లోపల తీసుకొచ్చాడు, నా చేతిలో పెట్టాడు, ఇది చదవండి, ఇందులో అన్ని దేవుని మాటలు ఉన్నాయి, దేవుడు మీతో మాట్లాడతాడు, మీరు దేవుణ్ణి చూస్తారు అని అన్నాడు. అమ్మో, నేను ఎలాగైనా ఈరోజు దేవుని చూడాలి అంటే, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు. హైదరాబాద్ వెళ్ళి పరిచయం చేయాలనుకున్నా, ఎబ్రోన్ వాళ్ళు పిలిస్తే ఎబ్రోన్ వాళ్ళు ఆడుకోవడం వాళ్ళే పడుతున్నారు, దేవుని పని మానేశారు. నా గురించి ఏం పట్టించుకుంటారు? నాలాంటి వరకు వాళ్ళంతా పదవి మొహలు అయిపోయారు. వాళ్ళు అందరూ పరికమాల వారు అయిపోయారు. ఆ దినాల్లో భక్సింగ్ గారి దినాలు వెళ్ళి వెంటనే రాసామని భోజనం పెట్టేవాడు. ఏ భోజనం? బిర్యానీ భోజనం. ప్రార్థన చేసేవాడు, ఆదరించాడు. 7 సంవత్సరాలు ఎబ్రోన్లో ఉన్నాను నా యవన జీవితంలో. అదే పునాది ఈరోజు నిలబడ్డది. లేకపోతే ఆ రోజుల్లో దైవజనులు లాంటి వాళ్ళు ప్రేమించి నన్ను ఆశ్రయించకపోతే మా ఇంట్లో నన్ను చంపేస్తారు. క్రైస్తవుడు అయిపోయానని, మన కాని దేవుని పూజిస్తున్నానని. అయితే అప్పుడు నేను అనుకున్నా, ఈరోజు ఎలాగైనా దేవుని చూడాలని చెప్పి 1979 డిసెంబర్ మధ్యాహ్నం భోజనం లేకుండా ఫెయిల్డ్ అయిపోయింది కదా, ఇంకా ఆకలి మీద ఉండదు అని చదువుతున్నప్పుడు ఏమి అర్థం కావట్లేదు నాకు. అన్ని చిన్న చిన్న లెటర్స్ ఉన్నాయి. చాలామంది హిందువులకు అర్థం కాదండి ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి. ఎట్లా చదవాలో తెలియదు. చదివినా సరే అందులో ఉన్న తప్పులు పడతారు, కానీ అందులో ఉన్న సత్యం తెలుసుకోరు. సాతాను వాళ్ళకి వెలుగు ఏది గుడ్డితనం చేసింది, వెలుగు మహిమని చూడకుండా, దేవుని వాక్యాన్ని చూడకుండా. దేవుని వెలుగుని చూడాలి, నేను దేవుని చూడాలి. ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. నా దేవుని చూడాలి, నన్ను సృష్టించిన దేవుని, నా రక్షకుని నేను చూడాలి అని ఆశతో ఎదుగుతున్నప్పుడు ఆ దేవుని చూడాలి అని అనుకున్నప్పుడు నేను అనుకున్నాను ఫోటోలు ఉంటాయి, ఇలా తీస్తే ఇలా ఫోటోలు ఉంటాయి మాకు భగవద్గీతలో. ఈ పైన శ్లోకాలు ఉంటాయి, కింద ఏముంటాయి? తాత్పర్యం ఉంటుంది. దాని అర్థం తెలుగులోకి అర్థం కాదు, శ్లోకాలు అందరికీ అర్థం కాదు, సంస్కృతం అందరికీ అర్థం కాదు. సంస్కృతం నాకు తెలుసు. ఉదయం లేసి మంత్రాలు తంత్రాలు చదివేవాడిని. ఉదయం పూట మంత్రము, సాయంత్రం తంత్రము. ఈ విధంగా ఉన్నప్పుడు నేను అన్నాను, నాకేం అర్థం కావట్లేదండి, అన్ని చిన్న చిన్న లెటర్స్ ఉన్నాయంటే మీకు అర్థం కాదండి, ఇక్కడి నుంచి చదవండి. ఎక్కడి నుంచి? యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం. ఏ ప్రసంగం? దీన్ని క్రైస్తవులు ఏమంటారు?
కొండ మీద ప్రసంగం అంటారు. కొండ మీదకి ఎందుకు తీసుకెళ్ళాడు? ప్రభువా నన్ను ఎత్తేనా కొండల మీద ఎక్కించు, కొండల తట్టు నేను కనులెత్తుతున్నాను, పరిశుద్ధమైన పర్వతాన్ని ఎక్కదగిన వాడు ఎవడు అని అన్నప్పుడు ఇక్కడ చదవండి, ఇక్కడి నుంచి యేసుప్రభు మాటలు ఇవన్నీ మీకు అర్థం కాదు, మీరు తర్వాత చదువుకుందరు, ఇది చదవండి అన్నాడు. ఓహో అని ఇందులో 111 వచనాలు ఉన్నాయి. దీని గురించి వివరించాలని తర్వాత చెప్తాను. యేసుప్రభు మాటలు చెప్పాలంటే చాలా ఆనిముత్యాలు. ఏ ముత్యాలు? మామూలు ముత్యాలు కాదండి, ఆనిముత్యాలు యేసుప్రభు మాటలు. ఈ లోకంలో అనేక మంది ఒక మాట జీవితాలు మార్చబడ్డది. అందులో యేసుప్రభు ఒక మాట నా జీవితం కాదు, నా కుటుంబాలు మార్చబడ్డాయి. మా నాన్న అయితే ఉదయం పూజారి, మధ్యాహ్నం వ్యాపారస్తుడు, సాయంత్రం నాయకుడు, రాత్రి ఫుల్గా తాగేసేవాడు, ఫుల్ బాటిల్. ఎందుకు? డబ్బు ఉంది, గర్వం ఉంది. మూడు ఎమ్మెల్యే, కాంగ్రెస్కి ఎమ్మెల్యే, తర్వాత మా కులానికి ప్రెసిడెంట్, మా క్లాత్ మర్చెంట్కి అధ్యక్షుడు, పదవి వ్యామోహం కలిగిన వాడు. అలాంటి ఆయనే మార్చాడు. మా నాన్న మారుస్తాడు, నేను కళ్ళ ఉంచాను. మా నాన్న నన్ను మారుతాను అనుకుని నేను మా నాన్న మార్చేశాను. నేను కాదు, ప్రభు మార్చేశాడు. యేసు ప్రభు, యేసయ్య మార్చాడు. యేసునామము. ఆ పాట పాడాలని చదువు 4 అయిపోద్ది ఈరోజు. కావాలంటే నాకు చెప్పను, బేగ వదిలేస్తాను, ఇంకొక 10 నిమిషాల్లో వదిలేస్తాను. ఏమనుకో, నేను ఎట్లా రక్షించబడి చెప్తే అది మీకు దేవుని మహిమ, నాకు తృప్తి, నా సాక్ష్యం. మీరందరూ రక్షణ సౌభాగ్యం నన్ను దీవించబడాలి. మీరు, మీ కుటుంబంలో, మీ పిల్లలు, మీ యొక్క ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ రక్షణ సౌభాగ్యంతో దీవించబడాలి. కీర్తన 3:8 చదువుకోండి. రక్షణ యెహోవా వంతు, నీ ప్రజలందరికీ నీ ఆశీర్వాదము వచ్చిందా. డబ్బు ఆశీర్వాదం కాదండి, రక్షణ. ఏ రక్షణ? పాపము నుండి రక్షణ, సాతానిక అబద్ధాస్తాల నుండి రక్షణ, అంధకార శక్తుల నుండి రక్షణ, దురాత్మ శక్తుల నుండి రక్షణ, నరకం నుండి రక్షణ. ఇది ఎవరవ సార్? మరణము నుండి జీవంలోనికి దాటి రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యపరిచినట్లా ఎలా తప్పిస్తాం? నో, మహారక్షణ. మహాదేవుడు ఏం చేస్తాడంటే మనకి మహారక్షించాడు. చదువుతున్నాం. అందరు బైబిల్ తీయండి ఒకసారి, అందరు బైబిల్ తీయండి, గట్టిగా చదువుదాం. బైబిల్ అందరూ తీయాలి. ఎందుకంటే బైబిల్ పట్టుకుని చదవడానికి, అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి. చదివేసి చెవులకు చదివి వదలడానికి కాదు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము అందరు కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదవండి. దేవుడిని చూడాలని ఆశ కలిగి చదువుకుందాం. దేవుడు తప్పక మనతో కనబడతాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, ఆశీర్దిస్తాడు. మత్తయి 5:8 నా జీవితంలో అనుభవించాను. నేను అనుభవించడే కాకుండా అనేక మంది అనుభవిస్తున్నారు. మత్తయి 5:8 అందరు తీసారా? గట్టిగా బిగ్గరగా దేవుని చూడాలి ఆస్తి చదువుతాం. 8వ వచనం హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూడండి, దేవుడు చూడాలని ఈ పాపాత్ముడు, ఈ అన్యుడు, విగ్రహారాధికుడు, దేవుడు ఉగ్రతకి పాత్ర అవ్వాల్సిన వాడికి దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడేవాడు, యేసయ్య మాట్లాడేవాడు, ప్రేమగలవాడు. ఆ పాపాత్ముడు స్త్రీ శిక్షకు లోనైనప్పుడు, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇంకా పాపం చేయకు మంచి ఆమెను రక్షించాడు. అలాంటి ప్రేమామయుడు, కరుణామయుడు, దయగలవాడు, పరలోకం నుండి సింహాసనాసు ధవలవనుడు, రక్తవనుడు, 7 నక్షత్రములు కలిగిన వాడు, సింహాసనైన ప్రభు, దేవదూతల చేత పొగడబడుతున్న దేవుడు ఆ దినాన్ని నా హృదయాన్ని చూచాడు, నా జీవితాన్ని చూచాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఇది ఒకటే కారణం. దేవుణ్ణి చూడాలని ఆశ కలిగిన నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా మనసును మార్చాడు. దేవుణ్ణి చూడాలని కోరిక దినదినము నేను ఎదుగుతున్న కొలది. నా 18 ఏటప్పుడు డిసెంబర్ 14వ తారీఖుని 1979 డాబా గంటలో మా ఇంట్లో వరండాలో కూర్చున్నప్పుడు, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వారు దేనికి వస్తారు? దేవుడు. మనం శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుంటాం కదండి, స్నానం చేయకుండా వేసుకుంటామా? అలాగే హృదయం అనే ఆలయంలో దేవుడు నివసించాలంటే మనం ఏం చేయాలి? మన హృదయము శుద్ధి ఉండాలి. అప్పుడు ప్రభు మాట్లాడు, ఓ నా కుమారుడా, నేను యేసు ప్రభు నా దేవుడిని ఎప్పుడైనా పూజించానా? దేవుడు మాట్లాడుతాడు, ఓ నా కుమారుడా, ఈ వాక్యం చదువుతున్నావు, నా దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడే కాకుండా అక్కడే ఆపేశాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? ఓ నా కుమారుడా, ప్రేమ స్వరం. ఏ స్వరం అనేది? మన ప్రియుని స్వరం. అది ఒక పాట రాసాం, చాలా పాటలు రాసాం, మాటిగత కలిసి చాలా పాటలు రాసాం. ఇందా పాడే కదా, నా ప్రియుడా పాట మీకు విశాఖపట్నంలో రాసింది, సుందరరావు అని ఆ వచనాలు చెప్పాను. ఆ విధంగా ఆ ప్రియమైన స్వరం, మన ప్రభు స్వరము, దేవుని స్వరం,
మన ప్రాణప్రియుని స్వరం, నా కుమారుడా నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు, నీ హృదయము శుద్ధి లేదు, ఆత్మశుద్ధి లేదు, హృదయశుద్ధి లేదు, మనశ్శుద్ధి లేదు. ఉదయం పూజ చేస్తావు, మధ్యాహ్నం ఫ్రెండ్స్తో తిరుగుతావు, సాయంత్రం సినిమాకి వెళ్తావు, రాత్రి బీచీలను తిరుగుతావు. పోలీసు వాళ్ళు నన్ను చూసి జడిసిపోయేవారు. ఈ నాన్న ఎమ్మెల్యే మళ్ళీ కేసు పెడితే రాంగ్ రూట్లో వెళ్ళేవారు. అప్పుడు రాంగ్ రూట్లో అంటే మాకు ఇష్టం, షార్ట్ కట్, యూటర్న్ తీసుకోవడం కష్టం, బీకి వెళ్ళిపోవాలి. అలాగా పోలీసు వాళ్ళు మమ్మల్ని చూసి జడిసేవారు, వీళ్ళ మీద కేసులు పెట్టకూడదని. ఈయన ఏమయ్యేవారు? రౌడీ భక్తులు. ఏ భక్తులు? చాలామంది రౌడీలు ఉన్నారు, అలా ఉండేవారు. అందువలన ప్రభు అన్నీ చూపించుకొచ్చాడు. ఏం చూపించాడు? నా పాపాలన్నీ చూపించాడు. నా కుమారుడా నీకు హృదయశుద్ధి లేదు, హృదయశుద్ధి ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆ సహోదరుని అడిగాను, నాకు తెలియదు కదా యేసు ప్రభు గురించి, ఎవరు చెప్తారు, ఎవరున్నారు? నా స్నేహితులు, నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు, నా చుట్టుపక్కల ఉన్న వారందరూ నా తాలూకులే, విగ్రహారాధికులే, నాకు చెప్పేవాళ్ళు లేరు. మీరు ధన్యులు, మీరు చాలా ధన్యులు. చాలామంది హిందూ దేశంలో చాలామందికి యేసు ప్రభు తెలియదు. యూపీ, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ప్రభువు నన్ను పంపిస్తున్నాడు. ఈ వయసులో కూడా దేవుడు తిరిగి తీసుకెళ్తున్నాడు. వాళ్ళందరూ 140 కోట్ల మందిలో కనీసం 4 నెలలు రక్షించాలి. ఆ విధంగా ఆ సహోదరుని అడిగాను, ఏంటి నాకు ఈరోజు అలాగే దేవుని చూడాలి, అలాగని ఈరోజు దేవుని చూడాలి. దేవుని చూడాలంటే నేను గుడికి వెళ్తే ఏం చేస్తారు? తీర్థం ఇస్తారు, తులసి తీర్థం. ఆ తులసి తీర్థం తాగితే ఏమవుతుంది? ఊపిరితిత్తులు, కంఠము శుద్ధి అవుతుంది, అంతే కదండి. ఆత్మశుద్ధి రాదు కదా, మనసు శుద్ధి రాదు కదా అనుకొని నేను అడిగా, మీ పాస్టర్ గారు చర్చిలోని ఏమైనా తీర్థం ఇస్తారా, తాగితే నాకు హృదయ శుద్ధి ఇస్తారా అన్నాడు. కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏం పెట్టాడు? నాకు ఏం పెట్టాడు? సువార్త చెప్పాడు. ఏ సువార్త? ప్రపంచంలో అనేకమైన వార్తలు ఉన్నాయి, యూట్యూబ్లోని, ఇంకా న్యూస్లోని, న్యూస్ పేపర్లో అనేకమైన, వీళ్ళు ఇంతమంది చచ్చిపోయారు, వీళ్ళు ఇంతమంది కొట్టుకున్నారు, వీళ్ళు ఇంతమంది తిట్టుకున్నారు, ఇంతమంది అరెస్ట్ చేశారు, ఇంతమంది ఇంతమంది చచ్చిపోయారు, యాక్సిడెంట్లే, అవన్నీ మరణ వార్తలే. ఏ వార్త చెప్పాడు నాకు? సువార్త. అంటే సువార్త అంటే ఏంటి? మంచి వార్త. ఈ మంచి వార్త పరలోకం నుండి దేవదూతలకు ఇవ్వలేదండి, మట్టి మాత్రమే మనకి ఇచ్చాడు. సువార్తే ఒక ఆయుధం. ఈ సువార్త ద్వారా దేవుడు నన్ను ఆడుతున్నాడు. నేను సువార్తకుడు, సింగాన్ని కాదు, ఉపదేశకుని కాదు, ఇంకోటి. ఈ సువార్త ద్వారా దేవుడు 100 సంఘాలు కట్టే భాగ్యం ఇచ్చాడు. అయితే ఆ రోజు సువార్త ఇప్పుడు ఏం చెప్పాడు? చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము. అది కదమ్మా 9వ చదవా ముందు. 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకుని, చెప్పండి నాతో పాటు, మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పాడు. చెప్పి మీ పాపాలను ఒప్పుకోండి, ప్రార్థన చేసుకోండి. మీరు ఒంటరిగా ప్రభువుని నమ్మండి, విశ్వసించండి. ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు. ఆయన అందుకే వచ్చాడు. ఆయన పాపుల కొరకే ఆయన రక్తం కార్చాడు సిలువలో. ఆయన మరణించాడు. ఆయన భూస్థాపన చెప్పాడు మీ మరణాన్ని తీసివేయడానికి. ఆయన సువార్త చెప్పాడు. యేసు సువార్త చెప్పాడండి. ఏ వార్త? యేసు సువార్త. యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు. ఎవరైనా పాపుల కొరకు చనిపోతారా? మంచి పిల్లలైతే అన్ని పెడతాం, చెడ్డవారిని ఆస్తి కూడా ఇవ్వం, అన్నం కూడా తినరా అన్నం. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అనే గ్రంథాల్లో ఉన్నాయి. దుష్టుల్ని శిక్షించేదే, పాపులను రక్షించేది ఎక్కడా లేదు. అందరూ పనికి మాలవారు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. మంచివారు ఎవరు లేరండి. శిక్ష రక్షణ అంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. మీకు అర్థం కాదు. దుష్టుల్ని శిక్షించి శిక్ష ద్వారా రక్షించేవాడే దేవాది దేవుడు. మన పాపం కొరకు నేను శిక్షించబడాలి, మీరు చేసిన పాపం మీరు శిక్షించబడాలి. ఈ శిక్ష నుంచి రక్షించేవాడే యేసుక్రీస్తు రక్షకుడు. ఈ నామమునే రక్షణ పొందవాళ్ళు మరి ఏ నామమున రక్షణ లేదు. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఏ నామం లేదు. అన్ని నామములుగా అత్యున్నతమైన నామం యేసు నామము అని చెబుతూ
మీ పాపాలు ఒప్పుకోండి అన్నాడు. రాత్రి వెళ్ళాను. ఈరోజు అలాగైనా పగల చూడలేకపోయినా సూర్యుని చూశాను పగల, రాత్రినే కనపడతాడేమో. ప్రార్థన చేసుకోమన్నాడు. నా గదిలోకి వెళ్ళిపోయాను. ఎలాంటి గది ఉండేది, ఒక పక్కన మా తమ్ముడు బెడ్రూము, ఇటు వచ్చి నా బెడ్రూమ్, మధ్యలో మా అన్ని బెడ్రూమ్. మా అన్ని సినిమాకి వెళ్ళిపోయాడు. మా తమ్ముడు అన్నారు అక్కడ దగ్గరికి వెళ్ళి పడుకోరా అన్నాడు. ఎందుకు అన్నాడు, నేను కొంచెం పూజ చేసుకోవాలా అన్నాడు. ప్రార్థన చేసుకోవాలంటే మళ్ళీ అర్థం కాదు కదా. ఇవన్నీ నాకు సహోదరుడికి ప్రభుకి ఇవన్నీ జరుగుతున్నాయి రోజంతా. డిసెంబర్ 79 వాడు వెళ్ళిపోయాడు మా అక్క దగ్గరికి. వాడు వెళ్ళిపోయిన తర్వాత మోకరించడం నాకు చేత కాదు. గుర్రం మోకరించదు కదా. నేను అప్పుడు మట వేసుకున్నా, చిన్న పీట వేసుకొని. మీకు ఎందుకు కూర్చోండి పీట వేసుకోవాలి, బట్ ఏవి వేసుకోకూడదు, లేదా మ్యాట్ని వేసుకోవాలి, చిన్న ఇలాంటి మ్యాట్ వేసుకొని ఈ విధంగా అంటున్నాను. నాకు తెలిసిన భాషలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు తెలియదు కదా యేసు ప్రభు ఎలా ప్రార్థన చేయాలి, ఎవరు నేర్పిస్తారు నాకు? ఈ శిష్యులకి ప్రార్థన ఎవరు నేర్పించారు? యేసు ప్రభు శిష్యులకి ప్రార్థన ఎవరు నేర్పించాడు? మనకి ఎవరు ప్రార్థన నేర్పించారు? యేసు ప్రభువే నేర్పించాడు. అప్పుడు ఈ విధంగా అన్నాను, యేసు ప్రభువా నీవు దేవుడు అయితే నాకు కనబడు, నేను నమ్ముతాను. నువ్వు కనబడకపోతే నేను ఎట్లా నమ్ముతాను ప్రభా అని నా లాంగ్వేజ్లో నేను అన్నీ అనుకున్నా. ప్రభువా నువ్వు కనబడు దేవా, నువ్వు కనబడితే నేను నమ్ముతాను. నువ్వు కనబడి దేవా, నువ్వు కనబడి ప్రభువా, నువ్వు కనబడి దేవా, యేసు ప్రభువా నువ్వు దేవుడు అట విన్నాను, నువ్వు నా కొరకు చనిపోయినట నేను నమ్ముతాను ప్రభా, నువ్వు కనబడి ప్రభువా అంటే ఆయన ఏమీ ఉన్నాడు పక్కన పెట్టండి. ఆయన నేనే ఉన్నవాడును అనువాడినై ఉన్నాడు అన్నాడు. ఆయన గురించి సాటి ఏది లేదు. ఆయన చూడాలని ఆశ కలిగిన ప్రాణము. ఆయన ఏమైనాడు పక్కన పెట్టండి. నేనేమైనా నా బతికేమిందో మొత్తం హిస్టరీ చూపించాడు. మొత్తం చరిత్ర అంతా 70 స్కోప్లో మొత్తం చూపించాడు. మా అమ్మకి మా నాన్న తిరిగి డబ్బులు తీసుకొని నా స్నేహితులు ఎలా తిరిగాను, పోలీసు వాళ్ళని ఎలా కుట్టాను, మళ్ళీ కేసు లేకుండా ఎలా తారుమారు చేశాను, మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన దక్షిణాలు ఉంటాయి ప్లేట్లో. ఎవరైనా 100 రూపాయలు నోటేస్తే పక్కన చేసేవాడిని, 10 పైసలు కాయిన్ వేస్తే వదిలేసేవాడిని. ఇవన్నీ నాకు కనబడ్డాయి. ఇవన్నీ ఎవరు చెప్పారు, ఎవరు చూపించారు? ఎవరు తెలియని పాపాలు, ఎవరు చూడలేని పాపాలన్నీ కూడా ప్రభు 70 స్కోప్లో చూపించాడు. సినిమా చూపించాడు నా బతుకంతా. నా 19 ఏట అప్పుడు కానించి మా ఇంట్లో 8 డిబ్బీలు ఉండేవి. అందరూ డబ్బులు వేసేవారు. నేను వేసినట్టు వేసి ఆ డిబ్బీలు మా అన్ని డబ్బులు వాళ్ళు లేనప్పుడు తీసేసేవాడిని. ఎందుకు? షికార్లకి సినిమాలకి నా ఇష్టానుసారంగా జీవించడానికి. ఒకరోజు డిబ్బీ చెదగొట్టాడు మా అన్నయ్య. అందులో డబ్బులు లేవు. నేను ఇందులో 20 రూపాయల నోటు వేసానే, ఇందులో 100 రూపాయల నోటు వేసినా లేవు. ఆ నోట్లు వచ్చేసాయి బయటికి వాళ్ళు లేనప్పుడు. అంటే ఇవన్నీ ఎవరికి తెలుసు, ఎవరు తెలియనప్పుడు తీసిన పాపాలు. మన రహస్య పాపములన్నీ కూడా ప్రభు కళ్ళు దృష్టి మరుగు చేయదు. ఆయన కళ్ళు దృష్టి అంతటిని చూస్తున్నాడు. మన హృదయ రహస్యం ఎరిగిన ప్రభువు మన జీవితాన్ని ఆయన అరచేతిలో చెప్పుకున్నాడు. ఆ విధంగా ప్రభు నాతో మాట్లాడాడు. అది ఎప్పుడైతే నా పాపాలు చూశాను, ఫస్ట్ ఇలా ప్రార్థన చేశాను కదా, దేవా నువ్వు కనబడితే నేను నమ్ముతానన్న ప్రార్థన చేసినప్పుడు కాదు, చివరి నా ప్రార్థన అయిపోయింది తెలుసా? ప్రభువా పాపాత్ముడిని ప్రభా పాపాత్ముని, దేవా నేను పాపాత్ముని అని అరుస్తున్నాను. అరిసి గుండె కొట్టుకున్నాను. నేను ఇంకొక మాట అన్నాను, ఇప్పటికీ గుర్తే, నిన్ను చూడడానికి నేను యోగ్యని కాదు, పాపాత్ముని ప్రభా, పాపాత్ముని దేవా అని గుండె కొట్టుకుంటుంటుంటే మా చిన్న కిటికీలు ఉండేవి, పెద్ద కిటికీలు ఇప్పుడు కానీ అప్పుడు చిన్న కిటికీ. ఆ కిటికీలు అమావాస్య టైంలో వెలుగు వచ్చింది. ఏ వెలుగు? నేనే లోకంలోకి వెలుగును, జీవమునై ఉన్నాను. నా వెలుగులో నడుచువాడు ఇంకా చీకటిలోకి నడవడు. ఆ వెలుగును చూచాను, ఆ మహిమను చూచాను, ఆ తేజస్సును చూచాను. ఆ దినాన్ని నుండి ఈ దినమే రక్షణ దినము. అప్పుడు వెంటనే ఏడుస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారుడా నా తమ్ముడు. ఎప్పుడు యేసు ప్రభు నా తండ్రి కాదు. నేను ఎప్పుడు యేసు ప్రభు నా తండ్రి అని ఎప్పుడు పూజ చేయలేదు, ఏమి ఇవ్వలేదు. అన్ని నామాలు చేసి 3 కోట్ల నామాలు పూజించాను ఈ యొక్క ఇండియా దేశంలో, భారతదేశంలో. యేసు నామము నాకు తెలియదు. ఒక్క యేసు ప్రభు నామము నేను విన్నాను సువార్త ద్వారా. ఆ రాత్రి కాలం 1979 డిసెంబర్ 14 రాత్రి 1 గంటకి యేసు ప్రభు మహిమను చూచాను, వెలుగును చూచాను. నా పాపాలను చూపించాడు. చాలామంది పాపాలు చేస్తారు కానీ పాపాలు చెప్తే ఏం చేస్తారు? చెప్పేవాడితో కొడతారు. యేసు ప్రభు నా పాపాలు చూపించాడు. చూపించడే కాకుండా నా చేత ఒప్పించాడు.
ఒప్పించినాక అక్కడ ఏం చేశాడు? నా పాపముల కొరకు శిలువలో రక్తం కాచి నన్ను పరిశుద్ధపరిచాడు. నా హృదయం తేలికైపోయింది. అప్పుడు అంటున్నాను, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్ ప్రభు, యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సజన్ ప్రభు, నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. అది అలా రక్షించబడ్డాను. అర్థమైందండి? హృదయ శుద్ధి కలవాడు ధన్యులు. ఇప్పుడు దేవుని చూడటమే కాదు, దేవుని వెంబడించే భాగ్యం వచ్చింది. దేవుని రక్షణ రుచి చూచే భాగ్యం వచ్చింది. రక్షణ రుచి చూడటమే కాదు, రక్షణ సౌభాగ్యంలోనికి రక్షణ సౌభాగ్యము, సేవా సౌభాగ్యము. ఇంకోటి, దేవదూతలకు లేని ఆధిక్యత ఏంటి? సువార్త సేవా భాగ్యం భుజం మీద పెట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళకపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? భారతదేశం అంతా వెళ్ళాలి. నా ఉద్దేశం యూపీ వెళ్ళాలి. యూపీ వెళ్ళాను కానీ ఇంకా వెళ్ళాలి. ఒరిస్సాలో ఎక్కువ సేవ చేస్తాను. విశాఖపట్నం సెంటర్ చేసి నా కొరకు ప్రార్థించాను. నాకు 2 పిల్లలు. ఇంకా చెప్పాలంటే ఈ సావాసానికి ఎలా రావాలో అది వేరే చెప్తాను. అది చెప్పాలంటే మీరు ఉంటారా? ఒక 10 నిమిషాలు చెప్తాను. ఈ సావాసానికి రావాలి ఎట్లా వచ్చారో చెప్తాను. నాకు ఏ క్రైస్తవుల సావాసం తెలియదండి. 1 నిమిషం చెప్పమంటారా, ముగించమంటారా? ఈ విధంగా ఉంటుంటుంటే 1979లోని ఆ బ్రదర్ ఉన్నాడు కదా, ఏ బ్రదర్? శైలేజ్ బ్రదర్. ఆయన తబలా వాయించేవాడు. ఆయన ఇంట్లో తబలా తప్పకుండా ఉంటుంది. తబలా లేకపోయినా ఇది ఉంటుంది, డోలక్. ఆయన తబలా వాయించేవాడు. వాళ్ళ ఇంటికి కొంతమంది దేవుని బిడ్డలు వచ్చేవారు. అందులో మార్టిన్ గారి కొడుకు సాలెంలో, విశాఖపట్నం మార్టిన్ గారిని బక్సింగ్ గారి దగ్గర ఎట్లా పెరిగాడు. మార్టిన్ గారు జోహసుమలో చిన్నప్పుడు 12వ సంవత్సరం నుండి ఆయన దగ్గర నేను పెరిగాను. 23 సంవత్సరాలు. చనిపోయేటంత వరకు చివరి వరకు ఉన్నాను. ఆయన చనిపోతున్నప్పుడు ఆయన వెళ్ళింది కూడా నేను తీశాను. ఆయన పిల్లలు ఆయన చూడలే, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఆయనకు ఒక కారు కొని ఇచ్చాను. సేవకుడు అంటే ఎంతో గౌరవం నాకు. దైవజనుడు. వాళ్ళు తమ జీవితాన్ని సమర్పించుకొని, ఈ రోజుల్లో సేవకులు అంటే మీకు చీప్ చూస్తున్నారు. సేవకులు అంటే వారు జీవించాలి, ఎట్లనే జీవించగలరు. సేవకులు అంటే ఆత్మలు నశించిపోయిన ఆత్మల కొరకు మీ కొరకు పాటుపడుతున్నారు మోకాళ్ళ మీద. సేవకులు అంటే ఎవరనుకున్నారు? యాజకులు. యాజకులు అంటే ఏమనుకున్నారు? ఎవనో పాస్టర్ని, లోకస్తులు చూసి మీరు సేవకులు సేవకులకి 3 భారాలు ఉంటాయి. ఒకటి దేవుడు చెప్పింది చేయాలి, రెండోది భార్య చెప్పింది వినాలి. భార్య చెప్పింది అంటే దేవుడికి కోపం, దేవుడు చెప్పింది చేయాలంటే భార్యకి కోపం. ఈ ఇద్దరి మధ్య కాకుండా సంఘస్థులు ఒక వినాయకుడు నాయకుడు, వాళ్ళు చెప్పింది చేయాలి. సేవకులు అంటే తమ జీవితాలు త్యాగం చేసి వచ్చారండి. దైవజనుడు బక్సింగ్ గారు తన జీవితాన్ని త్యాగం చేసుకుని, విలియం కేరీ సాధు సంఘ దర్శనం కూడా నాకు నేర్పించాడు. ఈ సంఘంలో ఎట్లా వచ్చాను. ఈ విధంగా ఉన్నప్పుడు డేవిడ్ మార్టిన్ ఇప్పుడు విజయనగరం సేవ చేస్తాడు. ఆయన హార్మోని వాయిస్తాడు, క్యాస్ట్ వాయిస్తాడు. ఆయన కూడా వచ్చాడు. ఆయనతో పాటు 9 వచ్చారు. ఒకడొస్తే మార్టిన్ గారు సేవకుడు వస్తే సేవకుడు ఒకడే వస్తాడేంటి, ఇంకో 9 వస్తారు. వాళ్ళందరూ వచ్చారు. జోషి అని ఇంకో 4-5 వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే డిసెంబర్ కదా, జనవరిలో ఒక న్యూ ఇయర్ పాటలు పాడాలని ఇక్కడే ట్రైనింగ్ అయ్యేవారు. వాళ్ళు ఇక్కడ నేను బైబిల్ చదువుతున్నాను, నాకు అర్థం కాలేదు. ఏం అర్థం కాదంటే బైబిల్ అందరికీ అర్థం కాదండి. నేను చదువుతున్నాను ఏంటి, నేను అదే రక్షించబడ్డాను. సాయంత్రం మళ్ళీ నా జీవితం మామూలే. ఏ జీవితం? అబద్ధాలు ఆడడం, ఇలా చెయ్యండి మీకు శాంతి కలుగుతుంది అని చెప్పి వాళ్ళతోనే చేయడము, ఇవన్నీ ఉంటాయి కదా, అబద్ధాలు ఆడడం. అప్పుడు చదువుతుంటే నాకు ఒక ముక్క అర్థం కాలేదు. ఒక ముక్క వాళ్ళందరితో కలిసి కూర్చున్నాను. వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు చక్కగా ఉంటాయి. క్రైస్తవ పాటలు అర్థంగా ఉంటాయి, తెలుగులో అర్థమవుతాయి, మంచి మ్యూజిక్ ఉంటుంది కదండి. ఇలాగా ఉంటుంటుంటే ఒక ముక్క నాకు అర్థం కాలేదు. ఏ ముక్క? మత్తయి. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. యేసుప్రభు మాటలు ఇవి. ఆయన గురించి 6వ అధ్యాయము 37వ వచనం. 6వ అధ్యాయం 37వ వచనం చదవండి అన్న. మత్తయి రాసిన వార్త 5వ అధ్యాయం 37వ వచనం. 5వ అధ్యాయం 37వ వచనం. ఇది నాకు బైబిల్ అర్థం కాకపోతే సహోదరుని అడిగేవాడిని, అన్న దీని అర్థం, ఈ మాట చదివిన అంతకుముందు అబద్ధాలు ఆడేవాడిని. రకరకాల అబద్ధాలు. ఇప్పుడు నాలుగుకి నరం ఉండదు, నాలుగు ఎలా కాదు అది తిరిగిపోతుంది మన అవసరం కొలిది కదండి. ఆ రోజు ఎన్నో అబద్ధాలు ఆడేవాడిని. అబద్ధాలు ఆడుతుంటే అంటే చిరిగిపోయిన చర్చి చాలా మంచిరా అని మడతలు ఇచ్చేసేవాడిని. ఆ విధంగా డబ్బులు సంపాదించేవాడిని. అలాగే ఉదయకాలంలో పూజలు శాంతి చేయాలని చెప్పి వాళ్ళ డబ్బులు గుంజేవాడిని.
ఈ విధంగా ఉండేవాడు. సినిమాలకు వెళ్ళిపోయి సినిమాకి వెళ్ళలేదని చెప్పి వెళ్ళేవాడిని. అలాగే సముద్రానికి వెళ్ళి సముద్ర స్నానం చేసేసి సముద్రంలో తీసుకుని ఇంటికి వస్తే మా అమ్మ మా నాన్న నమ్మేసేవాడు. మా అన్నీ నమ్మేవాడు. నాకన్నా డాక్ ఇప్పటికిను ఆయన ఎక్కడికి వెళ్ళా తెలుసు అనేవాడు. ఎందుకు కాలుకి చెప్పులు వేసుకుంటుంది, సముద్రానికి వెళ్ళేవాడు వేసుకుంటుంది. ఇలా రారని చెప్తాను, వర్క్కి వెళ్ళావో, స్కూల్కి వెళ్ళావో, ప్రైవేట్కి వెళ్ళావో, కాలేజీకి వెళ్ళావో చెప్తాను చెప్పి ఇలా చెయ్యేటవాడు. చెయ్యడం సముద్రానికి వెళ్తే ఏమవుద్ది, ఉప్పుగా ఉంటుంది. ఇవన్నీ ఇలాగ అబద్ధాలు ఆడేవాడిని. రక్షించబడితే కూడా అబద్ధాలు ఆడతాం తెలుసండి. అబద్ధం సులువుగా ఆడడానికి ఇష్టపడతాం తెలుసండి. ఈ విధంగా అబద్ధికుడుగా ఉన్నప్పుడు అబద్ధికులు ముందు నరకానికి వెళ్ళిపోతారు. విగ్రహారాధకులు వెళ్ళరండి. ఫస్ట్ పిరికివారును, అవిశ్వాసులు, మాంత్రికులు, తర్వాత పిరికివారు, ఐదోది విగ్రహారాధకులు. విగ్రహారాధకులు చాలా మంచివాళ్ళే, వాళ్ళు రక్షించబడతారు ఒకరోజునే. పిరికివారు ఎవరు, యేసు ప్రభువుని ధైర్యంగా చెప్పలేని వాళ్ళు. రెండోది అవిశ్వాసం. విశ్వాసం కలిగి విశ్వాసము అబ్రాహ్మ విశ్వాసం కలిగి లేకుండా అవిశ్వాసం అన్నింటిలో సందేశించాడు. ప్రభు ఇది చేస్తాడా, చేయగలడా అని సందేశాలు. ఈ విధంగా నేను అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఈ వాక్యం అర్థం కాలేదు నాకు. ఆ సహోదరుడు అడిగితే అన్నాడు. నేను అనుకున్నా మేము ఓం 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 అనాలి, అంటే దేవా 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 అనాలి. ప్రభా ప్రభా అంటే ఆయన పరలోకం తీసుకెళ్ళండి. నేను అనుకున్నా అలాగ అనాలేమో అనుకున్నా. అన్ని ఆయన ఏమన్నాడంటే మీ మాట అవునంటే అవును, కాదంటే మన మాట మీద నిలబడాలి. ఒక మాట మీద అంటే అబద్ధం ఆడకూడదు అనేసాడు అంతే. అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎక్కడో గుచ్చుకుంది నాకు. ఇలాగా అది దానికి ఒక కథ చెప్తానండి. ఈ వాక్యం మీద కథ ఉంది నాకు, అంటే ఒక జీవితం ఉంది. నా జీవితం మారింది ఈ మాట ద్వారా. ఒకటి ఉదయశుద్ధి కలవాడదండి నేను. రెండోది నాలుకని కూడా కంట్రోల్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మాట్లాడితే నేను మాటలు కాదండి, ప్రభు మాట్లాడుతున్నాడు మీతో. అంతకుముందు నేను అబద్ధికుడిని జనకుడికి చెప్పిన మాట వినేవాడిని. అయితే ఇప్పుడు రక్షించబడ్డాను. అయితే వాళ్ళు పాటలు పాడేవాడు. ఏ పాటలు? మన పాటలు, మన కాన్వకేషన్ పాటలు. డిసెంబర్ నవంబర్లో కాన్వకేషన్ అవుతాయి కదా, డిసెంబర్లో ట్రైనింగ్ అవుతుంది. న్యూ ఇయర్కి సంఘాన్ని నేర్పించాలి. కొత్త సంవత్సరానికి స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి, వాచ్ నైట్ సిరీస్. ఆ పాట ఏంటో తెలుసండి? ప్రభువుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవింతును. చెప్పండి, పాడండి. జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ఎప్పుడైతే ఆ పాట విన్నానో అసలు సేవకు రావాలి, పాస్టర్ అవ్వాలి, ఈ ప్రభు సేవ చేయాలి నాకు ఎప్పుడు తలంపు లేదు. మా అమ్మ మా నాన్న నన్ను మందిరానికి రావడమే కష్టం. అప్పుడు ఇలాగ వాళ్ళు డౌట్లన్నీ అడుగుతుంది. ఈ పాట నేను ఎలాగైనా సేవ చేసి చనిపోవాలి ప్రభు అంటే. ఇన్ని రోజులు నా ఇష్టానుసారంగా జీవించాను, ఇక్కడి నుంచి మిగిలిన జీవితం ఏం చేయాలి? ప్రభు కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు సేవ చేయాలి, ప్రభు కొరకు జీవించాలి అని ప్రతి సండే మందిరానికి వెళ్ళడం మానేకుండా ఉండాలి. ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయితే దేవుని దేవ వల్ల 46 సంవత్సరం వస్తుంది ప్రభు సేవ చేసి ప్రభువుని సేవించుకుంటూ. ఈ పాట ప్రభువుని వాడను, ప్రభు కొరకు జీవించాలి. మిగిలిన జీవితంతో ప్రభు కొరకు జీవించాలి. మనం ఎన్ని సంవత్సరాలు బతికామో కాదు, మిగిలిన జీవితం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం? మహా అయితే 60, మహా అయితే 80. ఒక సేవకుడు ఉన్నాడు 93 సంవత్సరాలు. దయచేసి భక్సింగ్ గారు కూడా 100 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించాడు. మీకు తెలియదు. ఆయన 2000లో పుట్టాడు. 2002 కొంతమంది అంటారు, కొంతమంది 2003 అంటారు. కాదు, ఆయన నోటితో విన్నాను. 2000 జూన్ 6వ తారీఖున పుట్టాడు ఆయన. 6వ నెల 6వ తారీఖు 19వ శతాబ్దం 1వ తారీఖు 1901లో పుట్టాడు ఆయన. 1901 3, 2 రాస్తున్నారు. ఎంత తప్పు, వీళ్ళకి తెలీదు. వీళ్ళంతా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలుగా. నేను ఆయన పేరు చెప్పకూడదు, యేసుప్రభు పేరు చెప్పాలి. యేసుప్రభు మహిమపరచబడాలి. దైవజనుడు భక్సింగ్ గారు మనకి మాదిరి చూపించాడు. ఆయన అడుగుతాడు లేకుండా భక్సింగ్ గారు నామస్మరణ చేస్తే నీకు ఏసునామం ఎట్లా తెలుస్తుంది? ఏసునామంలో మాదిరిని తెలియాలి కానీ మనుషుల నామం కాదు. లోదరని చెప్పుకుంటారు. బాప్టిస్టులు వచ్చి విలియం కేర్ అని చెప్పుకుంటారు. నో మ్యాన్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. ఇది నా హృదయ వేదన, ఇది ప్రభు వేదన. ప్రభు మహిమపరచబడాలి. ఉదయం ప్రభుని ఆరాధించాం కదా, ప్రభు ఆశీర్వదించాడు కదా, ఇప్పుడు ప్రభు రక్షణ పొందాం. ఎంత గొప్ప రక్షణ! ఆ రోజులు ఇదే పాట. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నీచితివి. కాన్ఫరెన్స్ పాటలు. పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఇదంతా మాయలోకము, పాపలోకం. దీంట్లో చిక్కుకోపోకండి. నా యాత్రా జీవితము క్రీస్తు యాత్ర జీవితం, పరలోకానికి వెళ్ళే యాత్ర. ఈ దినాలు రక్షించబడినట్టు ఈ దినం వరకు కూడా పరలోకానికి మన యాత్రా జీవితం. జాన్ బన్యన్ లాగా
జాన్ బంజన్ పుస్తకం చదవండి, భక్సింగ్ గారు లిటరేచర్ చదవండి, భక్సింగ్ గారు వాక్యాలు వినండి, దైవ మర్మాలు చదవండి. మీకు ఏం డౌట్ వస్తే మోకాళ్ళ మీదకి వెళ్ళండి, ప్రభువుని అడగండి. ప్రభు మీ జీవితాలు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. అలాగ అడుగుతున్నాను. చర్చికి వెళ్తే మా ఇంట్లో ఒప్పుకోరు. వీళ్ళు వచ్చేవారు, నాకు డౌట్లు చెప్పేవారు, పాటలు పాడేవారు, వినేవాడిని, అన్నీ చేసి అయిపోయింది. చక్కగా పరలోకం అనిపిస్తున్నాను. ఒక చిన్న గుంపు తయారైంది మా ఇంట్లో, మా హాల్, నా ఆయన రూమ్లో ఒక 10 మంది కూడుకుండేవారు. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే, తెల్ల సెట్ వేసుకొచ్చేవారు, బైబిల్ పట్టుకొచ్చేవారు. పరలోకం నా ఇంట్లో వచ్చేసింది. నేను దేవుడిని చూడాలని అనుకుని దేవుని దగ్గరికి వెళ్ళాను. ఎన్నో పూజలు పునస్కారాలు, ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళాను. దేవుడే నా హృదయంలోకి వచ్చేసాడు. దేవుని బిడ్డలు నా దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి ఏం చేశారు? ప్రభు ఆనందం ఇచ్చారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. చాలు. ఇలా ఉన్నప్పుడు నా డౌట్లన్నీ వాళ్ళు అడిగేవాడు. దేవుడి మార్చిన స్థానిక సేవకుడిని, ఆయన నాకన్నా 5 సంవత్సరాలు పెద్ద. ఈ శైలేష్ గారు అడిగితే ఆయన కొన్ని సమాధానం చెప్పేవాడు. ఇలాంటి డౌట్లు, చాలా డౌట్లు. దేవుని వాక్యం చదువుతుంటే అనేకమైన డౌట్లు తీసుకొస్తాడు సాతాను. దేవుని అడగాలి మనం, దేవా దీని రహస్యం ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటని ధ్యానించాలి. అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ఆ విధంగా నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, మీకు మీ డౌట్ మేము చెప్పలేమండి, మీరు ఒకసారి ఈ బ్రదర్ ఉన్నాడు కదా దేవుడి మాట, పెళ్ళి జనవరి 14వ తారీఖు పెళ్ళి, దేవుడు భక్సింగ్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారండి, ఆయన పెద్ద సేవకుడు, ఆయన మీరు వాక్యం వింటే మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి, రండి అన్నారు. ఇటు మా ఇంట్లో చర్చికి వెళ్తున్నానంటే కష్టాలు, పెళ్ళికి వెళ్తున్నానంటే పెళ్ళికి, తద్దినానికి, బర్త్డేకి యానివర్సరీ చేసుకున్నారు మనోళ్ళు. మా చిన్నప్పుడు యానివర్సరీ కూడా లేవు. బర్త్డే కూడా ఎందుకు చేయాలంటే అసలు బర్త్డే కూడా మా జీవితంలో లేదు. నూతన జన్మ అనుభవం. ఇప్పుడు ఏవో వచ్చాయి యానివర్సరీలు, కాన్వకేషన్కి పోయాయి, ప్రత్యేక గుడికి పోయాయి, సువార్తలు పోయి అన్ని మూటకలు అటుకులు పెట్టేశారు. కాన్వకేషన్ లేవు. దేవుడి దేవుడు మన యూత్ మీటింగ్ పెట్టారు. ఆ యూత్ మీటింగ్లో కూడా రికార్డ్ డాన్స్లు ఉన్నాయి అక్కడ. అనకూడదు, నేను చెప్తున్నాను. వాక్యం ఉండాలి, ప్రభు మహింపరచబడాలి, మనుషులు మహింపరచకూడదు. ఆయనకు కూడా ఉన్నాడు, నా దగ్గర నేర్చుకున్నాడు, ఆయన పేరు చెప్పకూడదు. వాళ్ళందరూ తయారయ్యారు పులిపేట మీద. అలాంటి వాళ్ళు ఉండకూడదు. ప్రభు ఉండాలి, ప్రభు మహింపరచబడాలి. ప్రభు నెక్స్ట్ యవనస్తులకి దైవజనుడు భక్సింగ్ గారు మాకు ప్రభువుని చూపించాడు. ప్రభువుని పోలు నడుచుకుని భాగ్యం ఇచ్చాడు. యేసు వైపు చూడమన్నాడు, ఆయన వైపు చూడమన్నాలే. ఆయన చివరి దినాలకు కొన్ని మాటలు కూడా చెప్పాడు. అయితే మన ప్రభువుని చూపించి అప్పుడు నేను మా అమ్మకి చెప్పామా, పెళ్ళమ్మ ఫ్రెండ్కి వెళ్తానంటే వెళ్ళమన్నది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మా ఇంటికిను సాలేం అని ఒక సంఘం ఉంది. చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, ఏదైనా తోటలాగా ఉంటుంది. చుట్టూ 10 మామిడి చెట్లు, 10 కొబ్బరి చెట్లు, 10 అన్ని చెట్లు ఉన్నాయి. ఏ చెట్లు అక్కడే నేను వరి పంట కూడా వేసాను ఆ మధ్యలో. అంటే బియ్యం కూడా కొనకుండా, అన్ని కొబ్బరికాయలు కూడా అన్నీ కొనక్కర్లేదు, ఏది కొనక్కర్లేదు. ఆ విధంగా లోపలికి అడుగు పెట్టాను. అనేకమంది గుళ్ళకి వెళ్ళాను, తీర్థయాత్రలకు వెళ్ళాను, కంచి కాళహస్తి, తిరుపతి అన్నీ వెళ్ళాను. ఎక్కడ వెళ్ళినా సరే ఈ సన్నిధి అనిపించలేకపోయాను. ఎప్పుడైతే లోపల అడుగు పెట్టానో, భక్సింగ్ గారు వస్తున్నారు అంటే ఈ దినాలు అయితే కోట్ల మంది వస్తారు తెలుసా. ఆ రోజుల్లో ఒక 10,000 మంది తెల్లసెట్టు తెల్లఫ్యాంటు, సిస్టర్స్ అందరూ కూడా తెల్లచేరు. వీళ్ళందరినీ చూస్తే నాకు ఏమనిపించింది అంటే దేవదూతలాగా ఉన్నారు అందరూ. అంతమంది రంగు సెట్లు ఉండేవి నాకు. సినిమా సెట్, సినిమాలో హీరో ఏ రోజు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్సే నేను అమ్మేవాడిని. మా బట్టలు సార్ కదా ఆ డ్రెస్సే నేను వేసుకుని, ఇది బాగుంటుందండి సినిమా డ్రెస్ అని చెప్పేవాడిని. ఎప్పుడైతే వీళ్ళందరినీ చూసానో ఇది పరలోకంలాగా ఉంది. తెల్లచీరలు కట్టుకునే తెల్లదూతల్లాగా ఉన్నారు వీళ్ళందరూ. బాగుంది, మంచిది. తీరా ముందుకెళ్ళాను. ముందుకెళ్ళి పెద్ద రేకుల సెట్ ఉంది, ఒక 2,000 మంది కూర్చున్నది విబ్రంలాగా. దాని మీద ఒక వాక్యం ఉంది. నేను చిన్నప్పుడు ఒకటి చూసా, దేవుని చూడాలి, దేవుని పూజించాలి, దేవుని ఆరాధించాలి, దేవునికి ద్వారా దీవించబడాలి, ఆశీర్దించబడాలి అని అనేక మంది దగ్గరికి వెళ్ళాను, అనేక మహర్షులు కలిశాను. కానీ ఎవరు కూడా నాకు బూడిద ఇచ్చారు, విభూది ఇచ్చారు, కుంకం ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, కానీ దేవుని చూసే సౌభాగ్యం నా జీవితంలో లేదు. అయితే ఆ టైంలో ఆ పులిపేట మీద పెద్ద అక్షరాలతో ఉంది. ఏముంది? కీర్తన 95:7 వచ్చిందా, చదివాం కదా. రండి, దేవుని చూడాలి, దేవుని పూజించాలని వెతికిన నా జీవితము కీర్తన 95:7 వచ్చింది. తీయండి. రండి, నమస్కారం చేసి సాగిల పడదామని యెహోవా సన్నిధిని అది కానీ ఆనంద రాయ్ మన భక్సింగ్ గారు ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి. ఇక్కడ ఉందిలేండి, ఇక్కడ కాదు, మన నెత్తి ఉండాలి, కాలు దగ్గర కాదు. రండి, నమస్కారం చేసి సాగిల పడదాము. దావీదు మహారాజు ఎట్లా ఆరాధించాడు?
దైవజనుడు భక్సింగ్ గారికి ఏదైతే నమూనా ఇచ్చాడో అట్లా మాకు నేర్పించాడు. ఎవరిని సన్నిధిలో మోకరించాలి? సృష్టించిన సృష్టికర్త మన రక్షకుడు మన ప్రభు అయిన దేవుడి సన్నిధిలో మోకరించామండి. ఆర్డినరీ థింగ్ కాదండి. సాతాను పారిపోతాయి, దెయ్యాలు పారిపోతాయి యేసునామమున. ఆ విధంగా రండి నమస్కారం చేసి సాగిలు పడుతూ మనసు యెహోవా సన్నిధిని మోకరించదాము. ఎప్పుడైతే పెళ్లికని వెళ్ళానో ముందు రోజు ఆదివారం ఆరాధన 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండిపోండి అన్నాడు. వెళ్ళాను. అయితే ఉదయం సాయంత్రం వచ్చేద్దాం పెళ్లి చూసుకొని అక్కడి నుంచి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయాను. ఇంటికి వెళ్ళదు. ఇందులో ఉంది ఐస్కాంతం, యేసులో ఉన్న ఐస్కాంతం, యేసులో ఉన్నది ఆశీర్వాదం, యేసులో ఉన్నది మహిమ, నాట్ ఆర్డినరీ థింగ్. అప్పుడు నేను వెంటనే చూశాను ఆ వాక్యం. అయ్యా ఎంత సౌభాగ్యం అండి! వీళ్ళందరూ దేవదూతలు. ఈ దేవదూతలు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను ఆరాధిస్తున్నారు. అయ్యో నేను ఎన్నెన్నో తిప్పపడ్డాను, ఎక్కడెక్కడో తిరిగాను, గుళ్ళు గించుకున్నాను, నా జుత్తంతా ఇచ్చాను, నా కడియాలు వేసుకున్నాను, నా బంగారం ఇచ్చాను, నా యొక్క డబ్బంతా ఇచ్చాను, నా యొక్క అనేక మహర్షుల దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ దేవుడిని చూచి దేవుడు రక్షించబడ్డాను. బట్ సావాసం ముఖ్యం కదా. మొక్క నాటాము. ఆ మొక్క చెట్టే మానే పెద్ద అవ్వాలంటే ఏం చేయాలి? ఒక దగ్గర ఉండాలి. ఇక్కడ ఒక దగ్గర ఈరోజు ఈ చర్చు, రేపు ఈ చర్చు, ఎల్లుండి ఈ చర్చు, ఇంకా అవతల వారం అయితే మంచి రికార్డ్ డాన్స్ వేసుకుని పాటలు పాడి గెంతులు వేసుకొని గావు కేకలు వేసుకొని, అంటే ఎవరిని విమర్శించి కాదు. ఇక్కడ ఒకడు వచ్చాడు ఈ మధ్యలో, ఒక సేవకుడు, పేరు చెప్తున్నాను మీకు. ఎవరు? లైఫ్ టెంపుల్. అబద్ధ బోధకులు వస్తారు, బతుకు తెరుగు వాళ్ళు వస్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయం చదువుకోండి. ఇంకా 2వ పేతురు రాసుకుందా. వెలుగు దూత వలె వస్తాడు, యేసునామమును చూపిస్తాడు, ప్రకటిస్తాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ వాక్యం చూశాను, బాగుంది. కరెక్ట్గా 10 అయిందండి. నేను ఈరోజు 10కి వచ్చాను, క్షమించాను, లేట్ అయ్యింది. ఎందుకంటే మా అబ్బాయి కొంచెం నన్ను నేను రెడీ అయిపోయాను 9:30కి. అయితే వెంటనే భక్సింగ్ గారు ఇచ్చారు. ఎలాగొచ్చాడు తెలుసా అండి? మామూలు మనిషిలా రాలే ఆయన చూసిన వెంటనే అనేక మాసం చూశాను, కానీ ఆయన చూసిన దేవుడు నాతో మాట్లాడు. ఏమని? ఈయన నా దైవజనుడు, ఈయన్ని వెంబడించు. ఏలియా చూసిన ఎలీసా ఏమయ్యాడు? యోర్దాన్ నది కూడా అంటున్నాలే. ఆ యొక్క ఏది దేవుడు చావు తప్ప నిన్ను నన్ను వేరు చేయదన్నాడు. ప్రియులారా, మీ ఆ జీవితంలో భక్సింగ్ గారు చూపించిన ఆ యొక్క సంఘ దర్శనంలోని ప్రత్యక్ష అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరిచిన ప్రార్థన ఎడతెక్క మా జీవిత కాలం అంతా మీకు నేర్పిస్తాం. మాకు ఏదైతే నేర్చుకున్నామో మీరు కూడా నేర్చుకోండి. అర్థమైందండి? సంఘ దర్శనం అంటే మామూలుది కాదండి. దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే మామూలు విషయం కాదండి. మన బైబిల్ స్టడీలో చూసాం. నలుగురులాగా వెళ్ళిపోవడం కాదు, గుంపులోగా ఇది మేకల్లాగా. దేవుని బిడ్డలం మనం, పరిశుద్ధమైన ప్రభుని ఆడేటప్పుడు ఆయన వచ్చాడు. టక్ ఎట్లా వచ్చాడు తెలుసా అండి? తెల్ల షర్ట్ ఇన్సెట్ వేసుకొని, నల్ల బెల్ట్ వేసుకొని చక్కగా వచ్చి ఏమన్నాడు తెలుసండి? టక్టక్మని వచ్చినాడు. ఆయన చూసినట్టు దేవుడు ఏం మాట్లాడాడు? ఈయన నా దేవజనుడు, ఈయన వెంబడించు. తీర్మానం చేసుకున్నాడు. నాకు దొరికాడు. ఎవరు దొరికారు? ఒక చూడండి, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. చూసినట్టు ఏమవుతుంది? ఈయన మెడికల్ రిప్రజెంటేటివ్ తెలిసిపోతే ఎట్లా మెడికల్ వాసన వస్తుందండి బ్యాగ్లో. అలాగే ఒక లెక్చర్ని చూస్తే అర్థమైపోద్ది. అర్థమైంది మీకు? ఒక టీటీని చూసినట్టు అర్థమైపోద్ది. టీటీని చూసినట్టు రైల్లో అనేక ప్రయాణం చేస్తే టీటీని చూసినట్టే ఈయన టీటీ, ఈయన దగ్గరికి వెళ్తే మనకి టికెట్ వస్తుంది. ఎక్కడికి? పార్లమెంట్ టికెట్. భక్సింగ్ గారిని చూసినట్టు ఒకటి అయిపోయింది, నాకు అర్థమైపోయింది. నేను ఎన్నో పూజారులు చూశాను, ఎన్నో మహాలు చూశాను. వాళ్ళు వచ్చి బూడిద పెట్టారు, నామాలు పెట్టారు, కుంకాలు పెట్టారు, కానీ నాకు భక్సింగ్ గారు చూసినట్టు ఒకటి ఏంటంటే, ఈ నా దైవజనుడు ఆయన వెంబడించు అన్నాడు. అంతే, టక్కుమని తేలిపోయింది. నాకు ఆన్సర్కి క్వశ్చన్ వచ్చింది. దేవుని చూచాను, నా హృదయం శుద్ధి వచ్చింది, దైవజనుడు నన్ను అనిపించాడు. అయిపోయింది. ఆయన వచ్చి కరెక్ట్గా 10 గంటలకు వచ్చి ఏం చేశాడు తెలుసా అండి? ఏం చేస్తారు? కూర్చోలో కూర్చుంటాడా? 81 సంవత్సరాలండి దైవజనుడు. దేవుడి చేత ఏర్పరచబడిన సాధనం. ఆ దినాల్లో అపోస్తులను ఎట్లా వాడుకున్నాడో, పేతురుని, యాకోబు, యోహానులు ఎట్లా వాడుకున్నాడో దైవజనుడిని వాడుకున్నాడు. ఈ భయంకరమైన విగ్రహారాధన కలిగిన దేశము, సౌత్ కంట్రీస్ అంటారు దీన్ని, దాంట్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా అండి? లెట్స్ నీల్ డౌన్ అండ్ వర్షిప్ అన్నాడు. అక్కడేముంది? రండి నమస్కారం సాగిలు పడదాము, మోకరించి ప్రభుని నమస్కరిద్దామన్నది. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చదువునా? చదువు. ఇంగ్లీష్ లేదా? ఇంగ్లీషా? చదువు. కీర్తన 95:7 వచ్చింది. చదువు ఒకసారి ఇంగ్లీష్ మీరంతా నేర్చుకోండి. అమెరికా వెళ్ళి సువార్త చేయాలి మీరు.
అమెరికా వాళ్ళకి ఇప్పుడు సువార్త లేదు, భయపడిపోయి రష్యాకి సువార్త వెళ్ళి చేయాలి మనం. గట్టిగా గట్టిగా అందరికి నిలబడాలి. కీర్తన 95:7 చెయ్యి చెయ్యి. లెట్స్ నీల్ డౌన్ అంటది, బౌ డౌన్. కీర్తన 95:7 అటు ఇటు ఉంటుంది, పైన కింద, పైన కిందనే ఉంటుంది. 6 కదా, 6లో ఉన్నాయి చూడు, 6లో చూడు మీ దగ్గర. రండి నమస్కారం సాగిలపడదు, మనసు యెహోవా సన్నిధిని మోకరించదు. అక్కడ ఆ పాయింట్ కావాలి నాకు. ఓ కమ్ లెట్స్ నీల్ డౌన్, లెట్స్ ద వర్షిప్ అండ్ బౌ డౌన్ బిఫోర్ దేవుని మనం మోకరించాలి. ఎప్పుడైతే ఈ వాక్యం అక్కడ ఉందో ఆ వాక్య ప్రకారంగా ఆయన మోకరించాడు 80 సంవత్సరాలు. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఏదైతే దేవుని వాక్యం ఉందో దాని ప్రకారం జీవించాడు. దాని కొరకే మమ్మల్ని చూపించాడు, నేర్పించాడు. ఉగ్గుపాలు వేసినట్టు మాకు నేర్పించాడు. ఉగ్గుపాలు వేస్తే ఏమవుతుందన్నా జీవితాంతం ఉంటుంది. పునాది వేసాడు మాకు ప్రభు, పునాది. లెట్స్ నీల్ డౌన్ అండ్ ప్రే అండ్ వర్షిప్ అన్నాడు. ఇంత గాడ్స్ ప్రెజెన్స్. దైవజనుడు మోకరించాడు. ఈయన 80 సంవత్సరాలు మోకరించాడు అని అందరు ఇటు ఒక 1000 మంది, అటు ఒక 1000 మంది, ఇటు ఒక 2000 మంది ఆ కొత్త చీరలు తెల్ల చీరలు కట్టుకున్న అందరూ వచ్చి మోకరించారు. నేను ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారంటే ఎక్కడ కూర్చుంటారు, వెనక కుర్చీలో బళ్ళలో కూర్చుంటారు. నన్ను తీసుకెళ్ళేవాడు ఎవరు, తబలా వాయించేవాడు. ఆర్డినరీ మనిషి కాదు, మార్టిన్ గారి దగ్గర ఉన్నాడు. అప్పుడే 60 సంవత్సరాలు. ఆయన తబలా వాయించిన ముందుకు రావాలి కదా, నా చెయ్యి పట్టుకొని, అంటే వెనకుంటే వాళ్ళకి వెళ్ళిపోతానేమని నా చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు. ఏం చేయాలి, కుర్చీ వేయాలా, గెస్ట్ని కదా, గెస్ట్ అయితే కుర్చీ వేయాలా. మన గెస్ట్లకి కుర్చీలు వేస్తారు. కుర్చీలు లేవు. దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా కుర్చీలో కూర్చోలే. ఆఫ్టర్ పాపం ఓల్డ్ అయిపోయిన తర్వాత 90 సంవత్సరాల తర్వాత ఇంకా తప్పదు ఆయనకి, ఆ వయసు అయిపోయింది కాబట్టి. అయితే నాకు కూడా కూర్చోంటే ఇష్టం ఉండదు, కానీ ఏం చేసి కాల్ యాక్సిడెంట్ అయింది సువార్త చేస్తుంటుంటే. అందువలన నన్ను తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాడు. అక్కడ 20 సంవత్సరాలు కూర్చున్నాను అక్కడే. నా యవన జీవితం అయిపోయింది, నా మధ్య వయసు అయిపోయింది. అక్కడే దేవుడు అభిషేకించాడు. ఆ ముందుని కూర్చున్నాను. అందరూ మోకరించారు, నేను మోకరించట్లేదు. ఎందుకు, గుర్రం మోకరించదు. నేను గుర్రం లాంటి నా జీవితాన్ని ఏం చేయాలి, సాత్వికమైన సాధువు జంతువులే మార్చేశాడు. ఆవు చూడండి, ఇంకా ఎద్దు అయితే పొడుస్తుంది, గేదె అయితే పాలు ఇవ్వదు. ఆవు సాత్వికమైనది. మనం సాత్వికులము, దీనులము. మనం ఎలా ఉండాలి, 9 ఫలాలు ఫలించే వారికి ఉండాలి. నన్ను అక్కడ కూర్చోబెట్టాడు. అందరూ మోకరించారు. నేను మోకరించకపోతే మొగమాట. అంతకుముందు మఠం వేసుకొని బైబిల్ చదువుకోవడం, మఠం వేసుకొని ప్రార్థన చేయడం. నా మోకాలు నేర్పించలే. ఎవరైనా నేర్పించేవాడు ఉంటాయి కదా, నేర్చుకుంటాం. చిన్నపిల్లడికి ఇలా బంగర్రా అంటే అలా బంగురుతాడు, ఇలాగ తినరా అంటే తింటారు, ఇలా నడవడానికి నడుస్తారు. వాడు నడవడం రాకపోతే అందుకే చక్రాలు నడిచే కుర్చీలు కొంటున్నాం. అలాగా ఆత్మీయ మీ జీవితంలో, నా ఎవడ జీవితంలో, ఓ తిమోతి ప్రభు కృపను బట్టి బలవంతుడి కమ్మని 1983 నాకు భక్త్ సింగ్ గారు ప్రార్థన చేసి నాకు ఇచ్చాడు. ప్రభు కృపను బట్టి మనం బలవంతులుగా ఉండాలి. తిమోతి వలె, ఒక రాణు వలె, ఒక రాయి. మనకి యూత్ ఇది వీబీఎస్ ఉంటుంది. మీరు ఎవరిని సేవించి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదాము. క్రీస్తు యేసు యొక్క మంచి రాణు వలె ఉండాలి. ఏ రాణు, ఇప్పుడు ఉన్నారు మనకి రాణువులు, ఎవరు మిలిటరీ వాళ్ళు. అలా కాదు, తాగిసి పడుకుంటారు, అలాంటి వాళ్ళు కాదు. క్రీస్తు యేసు యొక్క మంచి రాణు వలె సద్గుణం కలిగిన వారే సువార్త భారంలో ఉండాలి, ఆత్మల భారం ఉండాలి. మన భారతదేశం మార్చాలి. అందుకే మనం ఉంచాడు ఇక్కడ. అప్పుడు ముందు కూర్చున్న తర్వాత అందరూ మోకాల మీదకి వెళ్ళారు. నేను మోకాలించలేకపోతున్నాను. అప్పుడు వెంటనే ప్రభు నాతో మాట్లాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. యాకోబు అరణ్యంలో ఒంటరిగా ఉన్న బేతేలు అనుభవం నేర్పించాడు. అందుకే చాలా మందిలో నేను వెళ్ళినప్పుడు బేతేలు పేరు పెడతాను. బేతేలు అంటే ఏంటన్నా, దేవుని మందిరం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని వెంటనే ఆ స్థలము నాకు కదిలించాడు. నాకు కదిలించడం ఏమైందంటే, నేను నాకు తెలియకుండా మోకాల మీదకి వెళ్ళిపోయిన వెంటనే ఏమైంది, అక్కడ స్థలము కంపించబడ్డది. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఎరిగిన వాడిని ఈ సహవాసానికి వచ్చాను. ఈ సహవాసము లోక సహవాసం కాదండి. ఈ సహవాసము ఆత్మీయమైన సంఘ దర్శనం, అపోస్తుల బోధ సహవాసం. ఆ విధంగా 25 సంవత్సరములు సాలెంలో ఉంటూ బాత్రూమ్కి అడిగేవాడిని, వంట సామాన్లు కడిగేవాడిని. ముందు రోజు
ఏదైతే 1000 మంది సంఘం వాళ్ళకి భోజనాలు కొనేవాడిని, డబ్బు లేకపోతే నా దగ్గర ఇచ్చిన డబ్బులు. అలాగే బండబాస్ అని అన్నలాగా ఉంటాడు, ఇప్పుడు పాలకొల్లో సేవ చేస్తున్నాడు ఆయన. అలాగే సువార్త 12 మంది సువార్త సైకిల్ కట్టి వైజాగ్లో నేను రక్షించబడినప్పుడు ఒక సాలేం ఒకటే ఉండేది, అది బక్సింగ్ గారు స్థాపించింది. లాజరసం అనే ఒక ఆమె 8,000 గజాలు ఫ్రీగా ఇచ్చింది. అలాగే అభిషేక్ గారు అని దైవజనుడు స్థాపించిన సంఘము, ఆయన స్థాపించిన సంఘం ఒకటే ఉండేది, ఇంకేమీ లేవు. ఎందుకంటే ఆ రోజుల్లో మార్టిన్ గారు అందరు ఇక్కడికి వచ్చేయండి, అందరు కానుకలు ఇక్కడ వేసేయండి అనేవాడు. కానీ ఆత్మల భారం లేదు, సంఘ భారం లేదు. విశాఖపట్నం విస్తరిస్తుంది, హైదరాబాద్ విస్తరిస్తుంది, కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళే పూర్వం నుంచి వచ్చిన వాళ్ళే, ప్రభు తీసుకొచ్చిన వాళ్ళే. నశించిపోయిన ఆత్మల కొరకు ఎవరున్నారంటే నేనున్నాను ప్రభు అనేటట్టు ఉండాలి. అప్పుడు వెంటనే నాకు బాధ వచ్చింది, అయ్యో నాలాగా అనేక మంది గుడ్డివారు ఉన్నారు, అనేక మంది అందులు ఉన్నారు, అనేక మంది చీకట్లో ఉన్నారు, అనేక మంది యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేనేం చేయాలి? సువార్త చెప్పాలి అని చెప్పి భారంతో ఉన్నప్పుడు ప్రభు నన్ను వాడుకున్నాడు. ఎట్లా వాడుకున్నాడు అనేది తర్వాత చెప్తా. సువార్త సేవ అంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని నువ్వు ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని వెంబడించాలి. బక్సింగ్ గారు చూపించాడు అంతే. ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, సంఘం ప్రభుకి అప్పచిస్తున్నాను, ప్రభు చూసుకుంటాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, గుంటనక్కలు వస్తాయి, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు కూడా చెప్పాడు, జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి ప్రార్థించమన్నాడు. మెలకుగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి, ప్రభుని నమ్మండి. ప్రభువే మీకు రక్షకుడు, ప్రభువే మీకు దేవుడు, ప్రభువే మీ సృష్టికర్త, ప్రభువే మన ప్రాణప్రియుడు. ఆయన కొరకు జీవిద్దాం. సావు అయితే నాకు లాభము, బ్రతుకుట క్రీస్తు కొరకే. ఆ విధంగా ప్రభు ఈ సాక్ష్యాన్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు శ్యామన్న యొక్క సాక్ష్యాన్ని నేనే కృప మాకు అనుగ్రహించినారు. అద్భుతంగా మీరు వెతికి రక్షించుకొని కనపరుచుకొని